Recording in progress. సేతుబంధం రావణవధ అని కూడా దీనికి మరొక సేతువును కట్టడం అనేది ఇతివృత్తంగా తీసుకుని రాయబడింది. బోలంతి ఆ వేచ్చంత వ్యతిక్రామంతి చ పశ్యంత. వేచ్చంత అంటే పశ్యంత. పడిమా ప్రతిమా సంకంత సంక్రాంత ధవళ ధవళ ఘన ఘన సంఘాయే సంఘాతాన్ పుడపడి స్ఫుట స్ఫటిక పుడ పడిగా పడియా పడియా అంటే స్ఫటికాని పడియా శిలా శిల సంకుల సంకుల స్ఖలితో వరిపత్తియే పరిప్రస్థితాన్ ఇవ నయి పవహే నదీ ప్రవాహాన్ వ్యతిక్రామంతి చ పశ్యంతః. పశ్యంతః అంటే చూస్తూ, ఏమి చూస్తూ? నదీ ప్రవాహాన్ పశ్యంతః. ఆ వానరులు నదీ ప్రవాహాలను చూస్తూ వ్యతిక్రామంతి దాటుతున్నారు. ప్రతిమా సంక్రాంత ధవళ ఘన సంఘాతాన్. ప్రతిమా ప్రతిమా సంక్రాంత ప్రతిబింబించినటువంటి ప్రతిబింబముల లాగా ప్రతిబింబించినటువంటి ధవళ తెల్లనైన ఘన సంఘాతాన్ మేఘ సమూహములను. ఇప్పుడు వీళ్ళు సముద్రంపై వారధి కట్టినట్టు అక్కడ ఈ నదీ నీళ్ళల్లో పైన ఉన్నటువంటి ఆ కాలము అప్పుడు ఆల్మోస్ట్ వానకాలం కాదు కాబట్టి మేఘాలన్నీ తెల్లగా ఉన్నాయి. ఆ తెల్లని మేఘాల యొక్క ఛాయ ప్రతిబింబము ఈ నీళ్ళల్లో ప్రతిబింబించింది. అది ఎలాగా ఉంది అంటే, నీళ్ళల్లో తెల్లని మేఘాలు ప్రతిబింబించే వరకల్లా ఒక పెద్ద పెద్ద స్ఫటిక మణుల పర్వతాలే ఉన్నట్టుగా అంత తెల్లగా ఉన్నాయి మేఘాలు. వర్షాకాలంలో అయితే ఉంటాయి, కాలంలో ఆ కాలంలో అయితే దూది లాగా ఉంటాయంటాడు. తెల్లని కాటన్లు ఎంత తెల్లగా ఉంటుందో నీటి బొందు కూడా ఉండదు కాబట్టి తెల్లగా ఉంటాయి. అవి ఈ నదిని ఈ సముద్రపు నీళ్లలో ప్రతిబింబించేవరకల్లా దూరం నుంచి చూస్తే ఏంటంటే మొదలే నీళ్లు తెల్లగా, దాంట్లో ఇంకా ఇది తెల్లగా అయ్యేవరకల్లా అక్కడంతా స్ఫటిక మణుల వేదికలు ఉంటే నీళ్ళని కనిపించడం లేదు, స్ఫటిక మణుల యొక్క పర్వతాల వలె కనిపిస్తున్నాయి. స్ఫుట స్పష్టంగా స్ఫటిక శిలా సంకుల స్ఖలిత ఉపరి ప్రస్థితానివా. స్ఫటిక శిలల యొక్క సమూహములో స్ఖలితమై పారినటువంటి, అంటే మేఘాలు స్ఫటిక శిలల వలె ఉన్నాయి. అలాంటి నదులను వీళ్ళు చూస్తూ దాటినారు. వ్యతిక్రామంతి. తర్వాత ఉత్తంబిత ద్రుమనివహ ద్రుమనివహ గిరిధావు వత్త గిరిధాతు ఉత్సృత మూర్ఛిత ముచ్ఛియ అంటే మూర్ఛిత మహా మచ్చ మచ్చ వేలా శైల స్ఖలిత్ ఆ వేలాశైల కలిహ అంటే వేలాశైల స్ఖలిత ఊర్ధ్వం ఉద్ధం విద్యంతి విద్యంతే జహై జల కల్లోల ఉదధి కల్లోల.
ఉత్తంబిత పెరికి సేతువు కట్టడానికి దానిలో పడవేస్తారు అందరూ కూడా. ఎక్కించినటువంటి చెట్లన్నీ పెద్ద పెద్ద చెట్లు కూడా ద్రుమ నివాహ. నివహ అంటే సమూహము, ద్రుమ అంటే చెట్లు, చెట్ల సమూహాన్ని వాడు పడవేశారు. నీళ్ళల్లో అంటే అడ్డుగట్ట కట్టాలి కాబట్టి మొదలన్నీ చెట్లు వేశారు. ఉత్తంబిత ఉవ్వెత్తున లేచిన ఆ సముద్రంలో ఉత్తంబిత ద్రుమ నివహ. నివహము అంటే సమూహము, చెట్ల యొక్క గుంపులను. చెట్లు వేయడం కాదు, చెట్ల గుంపులనే వాళ్ళు నీళ్లకు అడ్డగట్ట కట్టాలి కాబట్టి వేశారు. ఇది ధాతు ఉద్వృత్త మూర్ఛిత మహామత్స్య. గిరి ఆ పర్వతాలు వేశారు, చెట్లు వేశారు. వాటి మీద ఉండేటువంటి ధాతువులు యొక్క ఉద్ధత ఘాటుకు మూర్ఛిత మహామత్స్య. దాంట్లో ఉండేటువంటి పెద్ద చేపలన్నీ కూడా మూర్ఛ పొందుతూ ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద పర్వతాలు తెచ్చేసారు కాబట్టి దానిలో పడేటువంటి ధాతువులు ఉన్నాయి కదా, కెమికల్స్. ఆ వాసనకు చేపలన్నీ కూడా మూర్ఛ కోమాలోకి వెళ్ళిపోతున్నాయి. మహామత్స్య. తర్వాత వేలా శైల స్ఖలితా. వేల అంటే దాని యొక్క బౌండరీస్. వేల అంటే బౌండరీస్, తీరం. ఏం సంతకం పెట్టేస్తారు పాపం, మళ్ళీ వస్తావు పెట్టేస్తే. ఇది కామర్స్ మాది ఒకటే కదా, సంస్కృత్ కామర్స్ రెండు కలిపి ఉన్నాయి. వాళ్ళ డేటు పెద్ద డేట్ మేడం అసలు క్లీన్ చేయలేదు, చిమ్మని కూడా చిమ్మలేదు. చూడు అసలు టేబుల్ లేకదంతా అట్లాగా. దాంట్లో క్యాప్ ఎందుకని తీసుకోలేదు ఇవాళ. సరే సరే ఒక 5 చేసేసారు. ఇక కొంచెం ఈరోజు పైన సరే చేసి ఒక 5 నిమిషాలు మీరు ఏమైనా టీకి వెళ్తారు కదా, అప్పుడు చేసి పెట్టు. సరేనా? రిక్వెస్ట్. వేల శైల స్ఖలితా. బౌండరీస్ దగ్గర ఉన్నటువంటి పర్వతాల నుండి పడినటువంటి స్ఖలితా, జారిపడినటువంటి ఉదధి కల్లోలాహ. సముద్రము యొక్క తరంగాలు. ఉదధి అంటే సముద్రము, కల్లోలాహ తరంగములు. ఊర్ధ్వం విద్యంతే. ఎందుకంటే బౌండరీస్ తాకాయి కాబట్టి కదా, అంతకంటే ఎక్కువ అక్కడ తాకే వరకు పైకి ఎగిసి పడుతున్నాయి సముద్రం యొక్క అలలన్నీ కూడా. చెట్లు వేస్తున్నారు, పర్వతాలు వేస్తున్నారు, ఆ చేపలన్నీ కూడా మూర్ఛపోతున్నాయి. ఈ సముద్రపు తరంగాలు ఆ బౌండరీస్ని తాకడం చేత అవి ఉవ్వెత్తున ఎగిరి పడుతున్నాయి. గిరి గిరి అంటే గిరి పర్వతం. సంఖోహ సంక్షోభ. విముక్తాః జీణ అప్పత పడ మగమణ ఓ ఆస. అప్పత్త అంటే అప్రాప్త, పడమ అంటే ప్రథమ, గణ ఓ
గమన ఓఆస అవకాశ మంద దోళన ఆందోళన మగువా మృదుకాహ గత గత అల్లులు పలకకుండా వాడు అసలే పలుకుతాడు. చియే చి ఆ ఏవ సముద్ర సముద్ర సలిలుపీడా సలిలోత్పీడా గిరి పర్వతాల సంక్షోభ తాకిడి చేత విముక్త పర్వతాల్ని తాకాయి, తర్వాత దాని నుంచి కొంచెం సమయం తర్వాత మళ్ళీ విముక్తమైపోతాయి. వాటితో సంబంధం ఉండదు కదా, మొదటిసారి తాకుతాయి, తర్వాత విడిపడతాయి. గిరి సంక్షోభ విముక్త క్షీణా క్షీణించినటువంటి, మొదట వేగంగా ఉంటుంది, తర్వాత వేగం అనేది క్షీణించిపోతుంది. అప్రాప్త ప్రథమ గమన అవకాశ, మొదటిసారి వెళదాము అంటే అక్కడ అవకాశమే లేదు, ఎందుకంటే పర్వతాలు ఉన్నాయి కదా అడ్డంగా. దన్న వెళ్ళాలి అంటే అక్కడ మొదటి వెళ్ళడానికి అవకాశమే లేదు, పర్వతాలు అడ్డంగా ఉన్నాయి. మంద ఆందోళన మృదుకా, అయితే ఇవి మెల్లగా ఆందోళన మృదువుగా చేస్తున్నాయి. మందాందోళన మృదుకా సముద్ర సలిల ఉత్పీడా, సముద్రము యొక్క నీటి ప్రవాహంతో ఉండేటువంటి అవి గత ఆగతాహ ఏవ, అటు వెళుతున్నాయి మళ్ళీ వెనుకకు వస్తున్నాయి. తాకి ముందుకు పోయే అవకాశం లేదు కాబట్టి అవి మళ్ళీ వెనుకకు వస్తున్నాయి, ముందు వెనక్కి కదులుతున్నాయి. మోత్త అంటే ముక్త, ఘడ ఘట, తకుసుమం మానకుసుమం, సమర సమమర సమమర సమనే మరకత, మరగ అన్నాడు మరకత. అవత్త పత్రభంగ, భంగ అంటే భంగనే. గభరి ఆవత్తం భృతావర్తం, విద్దుమ విద్రుమ, మిలిత, కిసల కిసలయం, సశంఖ సశంఖ, ధవల ధవల, కమలం కమలం, పసమ్మయి ప్రశామ్యతి సలిలం. దీంట్లో ఈ శ్లోకంలో ఒకటి ఉపమానం, ఒకటి ఉపమేయం కదా, అంటే పూలను ముత్యాలతో ఇట్లా ఒకటి ఉపమానం ఉంటుంది, అవి రెండు కలిసిపోతున్నాయని. ఇక్కడ ముత్యాలు కలిసి ఉన్నాయి సముద్రం కాబట్టి, అలాగే చెట్ల యొక్క పూలన్నీ కూడా పడుతున్నాయి. ముత్యము లాంటి పువ్వులు రెండు కలిసిపోతున్నాయి. ముక్త ఘటమాన కుసుమం, ముత్యాలతో కలుస్తున్నటువంటి పూలు రెండు ఒకే మనము పూలను ముత్యాలతో పోలుస్తాము, కానీ ఇక్కడ ఏమిటంటే సముద్రం కాబట్టి ముత్యాలు ఉన్నాయి, చెట్లు వేశాం కాబట్టి చెట్ల పూలు ఉన్నాయి. రెండు ముక్త ఘటమాన కుసుమం, ముత్యాలు పూలు కలిసిపోయాయి. అలాగే ఇంకొకటి ఏమిటంటే మరకత పత్రభంగ భృతావర్తం, మరకత మణులు గ్రీన్ స్టోన్స్. అలాగే పత్రభంగాలు అంటే ఇప్పుడు గోరింటాకు ఇవన్నీ ఇక్కడ డిజైన్స్ వేసుకుంటారు కదా, వాటికి వేసేటువంటి ఆకులు అంటే మరకత మణువులు ఆకులు కలిసిపోతున్నాయి, ఎందుకంటే రెండు గ్రీన్గా ఉన్నాయి, ఒకటి ఉపమానం. కానీ ఇక్కడ ఏంటంటే రెండు చెట్లు వేశారు కాబట్టి ఆకులు ఉన్నాయి, సముద్రం కాబట్టి మరకత మణులు ఉన్నాయి. లోకములో ఏదో ఒకటే మనకు కనిపిస్తుంది, అయితే మరకథలు కనిపిస్తాయి, లేకపోతే ఆకులు కనిపిస్తాయి, డిజైన్స్ కనిపిస్తాయి, ఆకుల డిజైన్స్. కానీ ఇక్కడ ఏమిటంటే చెట్టు వేశాం కాబట్టి ఆకులు ఉన్నాయి, సముద్రం కాబట్టి మరకత మంటలు ఉన్నాయి, రెండు కలిసిపోయాయి. అలాగే ఇంకొకటి విద్రుమ మిలిత కిసలయం. విద్రుమాలు అంటే పగడాలు ఎరుపు రంగులో ఉంటాయి కదా, అలాగే చిగురుటాకులు కూడా ఎరుపు రంగులో ఉంటాయి.
ఎక్కడైనా కూడా మనము చిగురు. పగడాలను చిగురుటాకులతో పోస్తాం, రెండు ఎరుపు కలర్లో ఉంటాయి. మాగ చిగురు. ఇక్కడ ఏమిటంటే సముద్రం కాబట్టి పగడాలు ఉన్నాయి, చెట్లు వేసాం కాబట్టి లేత టెండర్ లీవ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అటు పగడాలు లేత ఆకులు కలిసిపోతున్నాయి. విద్రుమ మిలిత అంటే గొప్పనేవి రెండు కలవడం ఇంపాసిబుల్, కానీ ఇక్కడ రెండు కలిసిపోతాయి. విద్రుమ మిలిత కిసలయం సశంఖ ధవళ కమలం. ఇంకోటి ఏంటంటే తెల్ల కమలాలు ఉంటాయి, శంఖాలు ఉంటాయి, కానీ ఇక్కడ రెండు సముద్రం కాబట్టి శంఖాలు ఉన్నాయి. చెట్లన్నీ కూడా వేశారు, దాంట్లో కమలాలు కూడా ఉన్నాయి, శంఖాలు ఉన్నాయి, కమలాలు ఉన్నాయి. ఆ విధంగా ఇంతవరకు ఏంటంటే సముద్రం ప్రవహిస్తూ ఉండేది. ఎప్పుడైతే అడ్డుగట్ట కట్టేశారో అప్పుడు అది సలీలం ప్రశాంయతి, నీళ్లు శాంతమైపోయాయి, అంటే ప్రవహించకుండా ఆగిపోయాయి. సవివో క్షపితో వానరలోక లోవో వానరలోకో దాంగా దూరట్టి అవిరళ పవయిం దూరస్థిత విరళ పర్వతం మహివేఢం మహీవేష్టం నా నా ఆ చ దీసైః దృశ్యతే సేబువహో సేతుపథో మా హూ ఖలు నమేజ్జ గర్వం నమేతు గురుకం ఉనో ఉనా రామధను క్షపితో వానరలోక. ఈ కోతులన్నీ కూడా అలసిపోయాయి, చెట్లు వేశాయి, పర్వతాలు వేశాయి, ఏది అంటే అన్ని వేసి క్షపిత ఉన్న శక్తి అంతా పోయింది, వానలోకమంతా కూడా అలసిపోయింది. కొండరాళ్ళను పాపం. ఇక దూరస్థిత విరళ పర్వతం, కొన్ని పర్వతాలు ఇంకా ఉన్నాయా అంటే కాబట్టి ఎక్కడో దూరంగా ఉంటే పర్వతాలు విరళంగా ఉండొచ్చు. అది కూడా ఇదివరకు ఏంటంటే పర్వతాలు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి, అన్ని పర్వతాలు తీసుకొచ్చేవి కదా వీళ్ళు బ్రిడ్జ్ కట్టింది. అయ్యేవరకు ఏంటంటే ఎక్కడో దూరంగా ఎక్కడో విరళంగా ఉంటే ఉండొచ్చు పర్వతాలు, కానీ ఉన్న పర్వతాలన్నీ దీనిలోనే వేశారు. దూరస్థిత విరళ పర్వతం మహీవేష్టం అవన్నీ కూడా ఇక్కడ వేసేశారు. నచ్చ దృశ్యతే సేతుపథ. ఇంత చేసినా కూడా మనం అనుకున్న బ్రిడ్జ్ ఇంకా కాలేదు. సేతుపథ ఆ తోవే కనిపించడం లేదు, బ్రిడ్జ్ అయినట్టు. అంత ఇంత రాళ్ళని పర్వతాలన్నీ వేశారు, ఉన్న చెట్లన్నీ తీసుకొచ్చి వేశారు, అయినా కూడా ఎక్కడా లేదు అసలు బ్రిడ్జ్. తోవ కూడా అది అయినట్టు కనిపించడమే లేదు. ఇక ఇప్పుడు ఏం చేయాలంటే రాముడికి కోపం వస్తే ఒకసారి సముద్రునిపై చూపించారు, వాడి యొక్క ధనుస్సును వంచుతాడు. ఇప్పుడు ఏమిటంటే ధనుస్సుకు ఎప్పుడు అల్లెత్రాడు కట్టి ఉండదు. ఇది మామూలుగా ఇట్లా కట్టేలాగానే ఉంటుంది అంతే, పెద్దగా కొంచెం ఉండదు, కొంచెం ఉంటుంది, లైట్ గా ఉంటుంది, బిగిచ్చి కట్టి ఉండదు. అయితే ఏంటంటే అల్లెత్రాడు లోపల ఉంటుంది, దానికి ఒక రంధ్రం ఉంటుంది, అల్లెత్రాడు అక్కడనే ఉంటుంది. దాన్ని ఇట్లా లాగితే పైకి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే ధనుస్సును వంచాలి, వంచి దానికి తాడు కట్టాలి. ఇక ఇప్పుడు మళ్ళీ రాముడు ధనుస్సును వంచాలో ఏమో, అయితేనే మన బ్రిడ్జ్ అయ్యేటట్టుగా ఉంది. చెట్లన్నీ అయిపోయాయి, పర్వతాలన్నీ అయిపోయాయి, కోతులు అలసిపోయాయి, ఇప్పుడు 3 శక్తులు కూడా అయిపోయాయి. ఇక ఇప్పుడు రాముడే మళ్ళీ కోపానికి వచ్చి ధనుస్సును వంచాలో ఏమో, వంచి అలత్రాడు కట్టాలో ఏమో. మహీవేష్టం అంటే మన చెట్లు మహిని కప్పిపుచ్చి ఉన్నటువంటి, మహికి ఏమిటంటే చెట్లే కదా, ఆ చెట్ల భూమిని కప్పి వేసినాడు. అవన్నీ కూడా తీసుకొచ్చి వేసేసారు దీనిలో. కాబట్టి ఇక ఇప్పుడు మిగిలింది రాముడు ధనుస్సును వంచడమే, అదే చెయ్యాలో ఏమో అని అనుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత ఏముంది? కవివో పవ్వ అణివహో కవివో క్షపిత పవ్వ అణివహో పర్వత నిహ్వహ దలియం గలితం వా రసాఅలం రసాతలం ధువో ధృతో వా అంటే
సముద్రో సముద్ర జీవం వా జీవో వా పరిచిత్తం పరిత్యక్త అజ్జ అజ్జ వా వా సంభావన సంభావన తుహం తవ నివ్వుడ నిర్వ్యూఢ పర్వత నివహ క్షపిత కొండరాళ్ళన్నీ పర్వతాలన్నీ కూడా పర్వతాల యొక్క సమూహం అంతా అయిపోయింది. క్షపిత ఖర్చు చేయబడింది అంటే సముద్రంలో వేయబడింది. గలితం వా రసాతలం మనం వేసిన చెట్లు అవన్నీ ఎక్కడికి పోయాయంటే ఈ భూలోకం కాదు, భూవర్లో ఈ కింది లోకాలు ఉన్నాయి కదా, పాతాళ అక్కడ పాతాళము అయిపోయింది. దాని తర్వాత ఏం పాతాళం చెట్టు చెవురుకుంటుంది. మొదలేమిటిది అతల వితల అతల వితల సుతల రసాతల అక్కడి వరకు వచ్చింది. అతలము చెట్లతో పర్వతాలతో, వితలము అయిపోయింది. అతల వితల సుతల 3 అయిపోయి 4వ దాంట్లో రసాతలము దాకా మనం వేసిన చెట్లు పర్వతాలు అభివృద్ధి గురించి వేసినటువంటివి. రసాతలం అంటే ఇప్పుడు పాతాళం అని అనుకోవాలా? అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ. దాని తర్వాత ఇంకా 3 ఉన్నాయి. మొత్తం కింద 7. ఇప్పుడు రసాతల ఇది ఎక్కడ వస్తుంది? ఇది 4వది. ఇప్పుడు మనదేంటంటే పైలోకం కిందనే లెక్క. ఇక పైన 6 ఉంటాయి, పై 7 కింద 7 అనుకోవద్దు. మనతోని కలిపితేనే భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. మనతో పాటే 7. మనది పైలోకమే కింద లెక్క. అంతేగాని 7 7 ఇదొకటి 15 అని అనుకోవద్దు. అది ఇక్కడ క్షపిత పర్వత నివహ గలితం వా రసాతలం. కానీ ఇక్కడ పాతాళం అనేది అక్కడి వరకు అనుకోండి. రసాతలం అనేది కూడా గలితం పగలగొట్టబడింది. ధృతోవా సముద్ర సముద్రం అంతా కూడా చెట్లు ఇవన్నీ వేసేవల్ల అదిరిపోయింది. ధృత జీవోవా పరిత్యక్త. ఇక ఆ సముద్రములో ఉండేటువంటి జీవరాశులు అవన్నీ కూడా వాడి కథ అయిపోయింది. ఎందుకంటే వాడిని పర్వతాలు వేస్తుంటుంది, చెట్లు వేస్తుంటాయా, అవన్నీ కూడా ముగిసిపోయాయి. జీవనం ముగిసిపోయాయి. అజ్జవా సంభావన తవ నిర్వ్యూఢ. ఈ పాటికి ఈవేళ ఇప్పటికి అజ్జ ఈరోజు తవ సంభావన మీరేదైతే ఆశిస్తూ ఉన్నారో, ఊహిస్తూ ఉన్నారో, కోరుకుంటున్నారో నిర్వ్యూఢ నెరవేరవచ్చును అని అన్నారు. ఇది నలుని సమాధానం. నలుడు నీలుడు అని ఇద్దరు ఏంటంటే అన్నదమ్ములు, మయబ్రహ్మ యొక్క కొడుకులు, ఇంజనీర్స్. వాళ్ళిద్దరే. కానీ వాళ్ళే కట్టింది, భారతిని కట్టిన ఇంజనీర్సే వాళ్ళు, నలుడు నీలుడు. పశ్యతి పేచ్ఛయి పశ్యతి ఆ చ సరహసో సరహస అవధరి అవధృత అన్నాడు. ఓ హరి అమండల మండల మండ లగ్నాభిఘాత లగ్గాహిఘా అభిక్షమచ్ఛిన్నం అభిఘాత విషమచ్ఛిన్నం దూరధను దూరధను సంధితాంచిత సంధి అచ్చియ శరపుంఖాలిద్ద శరపుంఖాలీడ. అంటే ఇంతవరకు అదొక అయిపోయింది, అది కథ అయిపోయింది అక్కడికి. ఇక ఇక్కడి నుంచి ఏంటంటే కొత్త కథ. అందులో ఏం చేస్తారంటే సీతాదేవి ముందరికి రాముని యొక్క శిరస్సును తీసుకొస్తారు. మీ రాముడిని చంపేశాము, ఇదిగో ఆ రాముని యొక్క శిరస్సు అని రాముని యొక్క తలకాయను తీసుకొని సీతాదేవిని చూపిస్తారు. ఇక్కడికి ఈ కథ వేరు. అక్కడి వరకు సేతుబంధం అయిపోయింది. సేతుబంధం అయిపోయింది, దాంట్లో సేతుబంధం కట్టేశారు. అయిపోయిన తర్వాత యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తుంటే రాక్షసులు మాయ చేత సీతాదేవికి ఏం చేస్తారంటే, మీ రాముడిని చంపేశాము మేము, ఇదిగో అతని యొక్క శిరస్సు అని
అతని యొక్క శిరస్సును ఆమె ముందరికి తీసుకొస్తారు. అప్పుడు చెప్పినటువంటి ఇక్కడి నుంచి ఆభరణ ఉంటుంది. దూరధను సంధితాంచిత శరపుంఖాలీడ శ్యామలిత వామాంగం పశ్యతి చ చూస్తూ ఉంది. సరభస తొందర చేత అవధృత మండల అగ్రాభిఘాత విషమచ్ఛిన్నం. తొందర చేత అవధృత మండల అగ్రాభిఘాత విషమచ్ఛిన్నం. ఒకేసారి సరభస అంటే తొందరగా కత్తిని తీసి కత్తిరించినటువంటి ఆ రాముని యొక్క శిరస్సును అయితే ఆ శిరస్సునేమో వాళ్ళు ఒకే కత్తితో తీసి కట్ చేసేస్తారు. ఆ శిరస్సును తీసుకొచ్చారు. అయితే ఇతని యొక్క దూరధను సంధిత అంచిత శరపుంఖ ఆలీడ శ్యామలిత వామాంగం. దూరం వరకు ధను సంధిత ధనుస్సునందు ఎక్కుపెట్టబడినటువంటి అంచిత ఉన్నటువంటి శరపుంఖాలీడ శర సమూహముల యొక్క పుంఖానుపుంఖంగా అతను బాణాలు ఎక్కుపెడుతూ ఉన్నాడు కాబట్టి ఆలీడ శ్యామలిత వామాంగం. ఆ రాముని యొక్క శరీరం ఎడమ భాగం మాత్రం ఎప్పటికీ వాడు బాణాలు ఎక్కుపెడుతున్నాడు కాబట్టి ఎడమ భాగం అంతా కూడా ఆ ధనస్సులను ఎక్కుపెట్టడం చేత వచ్చినటువంటి వాటి ఏమంటారు వాటి యొక్క ఇంప్రెషన్స్ అతని యొక్క శరీరం మీద కనిపిస్తున్నాయి. అలాంటి రాముని యొక్క శిరస్సును తీసుకువచ్చి రాక్షసులు సీతాదేవికి చూపించారు. అంటే శిరస్సును హాఫ్ వర్క్ అయితే వామాంగం ఉంటుంది కదా, లేకపోతే ఇది ఉండదు కదా. శిరస్సు అంటే బస్ట్ అన్నట్టు ఫస్ట్ వరకు మొత్తం చూపించారు. అయ్యే వరకు ఇక్కడ ఎప్పటికీ అతను పాపం ఎదుర్కోవడానికి చేస్తూ ఉంటే ఆ ఎడమ భాగం అంతా కూడా ధనస్సులు వచ్చి వాళ్ళు వేసే ధనస్సులు దాకడం, ఇతని ధనస్సును ఎక్కుపెట్టడం, వాటి వలన అంత శరీరం అంతా కూడా కింకణాలు అయిపోతుంది. అలాంటి రాముని యొక్క శిరస్సును ఆమె చూచినది. నిర్వ్యూఢ రుధిర రక్తం పాండుర ఓకే మబులాంత ముకులాయమాన ఛేద మాంస పేల్లియా ప్రేరిత వివరం భజ్యమాన పడియా పతిత ప్రహరణ కంఠచ్ఛేద దర లగ్న అంటే లగ్న ధారాచూర్ణం నిర్వ్యూఢ రుధిర. శిరస్సును ఎప్పుడైతే కత్తిరించారో కత్తిరించే వరకల్లా మొదలైందంటే రక్తంతో ఉంటుంది కదా, కట్ చేసే వరకు రక్తం అంతా కూడా దాని నుంచి ప్రవహించిపోయింది, నిర్వీడమైపోయింది. అంతే కదా, ఇప్పుడు ఇది మొత్తం తీసేసారనుకో ఉన్న రక్తం అంతా కింద పడుతుంది కదా. నిర్వ్యూఢ రుధిర అయ్యే వరకల్లా రక్తం అంతా పోయే వరకల్లా శరీరం ఏమైపోయిందంటే తెల్లవారిపోయింది. రక్తం ఉంటేనేమో ఒక కళ ఉంటుంది, కానీ ఎప్పుడైతే రక్తమంతా ముఖములో ఉండే రక్తమంతా పోయే వరకల్లా ఏమైపోయిందంటే పాండురం తెల్లవారిపోయింది, కాంతి విహీనమైపోయింది. అది ఎలాగా ఉందంటే ముకుళాయమాన, పువ్వులాగా లేదు. పువ్వు కనుక మొగ్గ ఎలాగ ముకుళం ఎలాగా ఉంటుందో అలాగా ముఖమంతా కూడా మాడిచిపోయింది. ముకుళాయమాన ఛేద మాంస ప్రేరిత వివరం. దానిలో ఉండేటువంటి రంధ్రాలు ఉన్నాయి కదా, 5 రంధ్రాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 5 రంధ్రాలు ఏమయ్యాయంటే వివరాలు ఛేద మాంస ప్రేరిత వివరం. ఆ మాంసాన్నంతా కూడా కోసారు కాబట్టి ఆ వివరాలన్నీ కూడా తెల్లబడిపోయాయి. భజ్యమాన పతిత ప్రహరణ కంఠచ్ఛేద ధరలగ్న ధారాచూర్ణం
భజ్యమాన తెగిపోయినటువంటి పతిత పడుతున్నటువంటి ప్రహరణ దెబ్బల చేత కంఠఛేదమునందు కొంచెము లగ్నమైనటువంటి రక్తధారల యొక్క పొడి కలిగినటువంటిది. ఈ కత్తిని పొడిచే వరకల్లా కత్తి యొక్క ఇనుప అవి కూడా తగిలాయని, అంతా కూడా రక్తం అంతా కూడా ఎండిపోయింది అని, అలాంటి భీకరమైనటువంటి శ్రీరాముని యొక్క శిరస్సు సీత చూసింది. అది రాముడు కాకపోయినా చక్కగా అంటే సీతకు అంత భయపెట్టాలి అని. భయపెట్టాలని కాదు, సీతకి అంటే స్వభావంగా ఏమైతుంది ఒకదాని తర్వాత మీకు జుగుప్స కలగాలి జరుగుతుంది కదా, ఆ విధంగా జరుగుతుంటాయి. నిర్దయ సందష్ట, నిద్ద అంటే నిర్దయ అన్నాడు, సందట్ట అంటే సందష్ట, ఆహార అంటే అధర, ములుక్కిత మూలోత్క్షిప్త, దార దిట్ట దృష్ట, దాఢాహీరం దంష్ట్రాభీలం, సంఖ్యా సంఖ్యాన, సోణియా శోణిత, పంక పడల పటల, పూరేంత పూర్యమాన, కసన కృష్ణ, కసన అంటే కృష్ణ, అదే కిషన్ అయింది ఇక్కడి నుంచి. కంఠచ్ఛేదం కంఠచ్ఛేదం అయితే ఆ కత్తితో కొడుతూ ఉంటే రాముని పళ్ళు బిగించి క్రింది పెదవిని అతను కొలికాడు కాబట్టి నిర్దయ సందష్ట అధర మూల ఉత్క్షిప్త ధర దం దృష్ట దంష్ట్రాభీలం. నిర్దయ కఠినంగా, సందష్ట కొరికినటువంటి, అధర క్రింది పెదవుల యొక్క మూలముల యందు, అంటే కట్ చేస్తూ ఉంటే లోపల కోపం చేత దంతాలను బయటికి పెట్టేసి ఈ పెదవులను కొరుకుతుంటారు కదా, ఆ దాంతో ఏదైంది అతనికి మూలోక్షిప్త దారదృష్ట దంష్ట్రాభీలం. ఆ పళ్ళు, దంష్ట అంటే పళ్ళు, అవి పళ్ళు కూడా బయటకు వచ్చి భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. సంఖ్యాన శోణిత పంక పటల పూర్యమాణ కృష్ణ కంఠాచ్ఛేదం. సంఖ్యాన యుద్ధమునందలి శోణిత పంక రక్తము, తర్వాత పంకము అంటే మట్టి బురద, వాటి యొక్క సమూహము చేత సంఖ్యా శోణిత అంటే సంఖ్యాన యుద్ధము, సంఖ్యానం అంటే యుద్ధమెందు ఉండేటువంటి రక్తము చేత, పంకము బురద చేత, పటల పూర్యమాన కృష్ణ కంఠాచ్ఛేదం. నల్లనైనటువంటి ఈ కంఠము యొక్క ఈ కత్తుల యొక్క మరకలు అవన్నీ కూడా ఏంటంటే నల్లగా అయిపోయాయి రక్తం చేత, మట్టి చేత. కత్తులతో కొట్టారు కాబట్టి ఆ దెబ్బల పైన రక్తము నల్లబారిపోయింది, మట్టి కూడా ఎండిపోయిన రక్తం ఒకటి, తర్వాత ధూళి కూడా. అలాంటి శిరస్సును సీతమ్మ చూసింది. ఇక అయిపోతుంది. ఇక ఆపాత భయంకరం, అదేనా ఇంకొకటి నిశిచర కచగ్రహ, నిశి ఆరా అన్నాడు. అమ్మో నిశిచర వాళ్ళు ఏంటంటే మనం దినచరులము, సూర్యుడు ఆదర్శం, వాళ్ళకేమో నక్తంచరులు చరులు. నిశి ఆరా నిశిచర కచ గహ గ్రహ నియా నీత ఆనీత, నిలాడ లలాట, నిలాడ నట్ట నష్ట, ఓకే, పివుడి భృకుటి, భూమ ఆభంగం భ్రూభంగం, గలియా గలిత, రుహిరద్ధ రుధిర అర్థ,
లఘువం లఘుకం తేలికపడి అణాహివ అహృదయ ఉన్మీలితారం ఉన్మీల తారకం గుడ్లు కన్ను గుడ్లను తారకం అంటారు కదా. అలాంటి రామశిర నిశిచర రాక్షసులు ఏం చేశారంటే ఆ శిరస్సుని ఇట్లా వెంట్రుకలను బట్టి లాగి తీసుకొస్తున్నారు. నిశిచర రాక్షసుల చేత కచగ్రహ జుట్టు పట్టుకొని, కచములు అంటే వెంట్రుకలు, వాటిని గ్రహించి ఆనీత తీసుకురావడం వలన లలాట భాగం లలాట తటము ఆనష్ట భ్రుకుటి భ్రూభంగం, ఇక్కడ ఉండేటువంటి కనుబొమ్మలన్నీ కూడా తెగిపోయాయి. వెంట్రుకలు ఇట్లా లాగుబెట్టి తీసుకొచ్చే వరకల్లా ఆ రాపిడి చేత కనుబొమ్మలు భ్రూభంగాలన్నీ కూడా రాలిపోయాయి. గలిత రుధిర రక్తమంతా కూడా కారిపోతుంది. అందువలన ఏమైందంటే ఉన్న రక్తం అంతా పోయింది కాబట్టి తలకాయ లైట్ వెయిట్ అయింది. అది లఘుకం, లేకపోతే చాలా హెవీ వెయిట్ ఉండేది. కానీ రుధిరమంతా కూడా గలితం కాబట్టి లఘుకం, తేలికబడింది. ఓకే. ఇంకా తర్వాత అహృదయ ఉన్మీల తారకం, లోపల రక్తము నాళ్ళు ఇవన్నీ కనెక్షన్స్ ఉంటేనేమో ఈ కళ్ళేమిటి అంటే కనురెప్పలు ఉంటాయి. అవి రక్తము ఈ నాడి కనెక్షన్ పోయిందనుకో కళ్ళు ఇట్లే తెరిచే ఉంటాయి, కనురెప్పలు వేయడం ఇది ఉండదు కదా. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. లఘుకం అహృదయ ఉన్మీల తారకం, ఆ రెప్పలు కనుగుడ్లు ఏదైతే ఉన్నాయో అవి అటు ఇటు తిరగడం లేదు, ఒకే రకంగా తెరచుకునే ఉన్నాయి. అలాంటి రామశిరస్సును సీతాదేవి చూసింది. ఆపాత భయంకరం, ఇది ఎలాగా ఉందట ఆ శబ్దమే వేసేసాడు. మీరు ఏ కోడాల రామశిరస్సును చూసినా ఆపాత భయంకరం తప్పనిసరి, ఎటుమించి చూసినా కూడా భయంకరంగా ఉంది చూడడానికి. ఆపాత భయంకరమేవ నభవతి దుఃఖస్య దారుణం, ఇదేమిటంటే దారుణమైనటువంటి దుఃఖము ఎవరికి కలగదు. అలాంటి ఆపాత భయంకరమైనటువంటి దాన్ని చూసినప్పుడు నిర్వహణం యత్ మహిళా బీభత్సం, అందులో స్త్రీలకు ఇంకా భయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దృష్టం సోఢంచ తవ మయా అవసానం. ఓ రామచంద్ర, నీ యొక్క అవసానం అంతమును, అవసానం అంటే అంతాన్ని, అదే కదా మరణం తర్వాత ఇంకేమీ లేదు కాబట్టి దాన్ని కూడా నేను చూశాను. చూడడం కాదు, నేను సహించాను. సోఢం సహించినాను. వాహ్నం బాష్పోష్ణం, ఆ కండ నుండి కన్నధారలు ఈ అశ్రువులు వస్తూ ఉంటే అవేంటంటే తవోష్ణం అంటే కొంచెము వేడిగా ఉన్నాయి, ఎక్కువ వేడి కాదు, మరి వేడి లేకపోవడం కాకుండా. బాహుణ్ణం బాష్పోష్ణం, బాష్పములు అంటే కన్నీరు, అది ఆనందంతో వస్తే ఆనంద బాష్పం అంటారు, దుఃఖంతో వస్తే మామూలు కన్నీరు అంటారు. రెండు రకాలుగా కూడా రియాక్షన్స్ అనేది అవుతుంది. అతి సంతోషమైనా కూడా కన్నీరు వస్తుంది, అది ఆనంద బాష్పాలు. ఇదేమో దుఃఖ బాష్పాలు. బాహుణ్ణం తుజ్జ తవ ఉరే ఉరసి జం యత్, జా అంటే యా, ఇది బాను. మోచ్చిహిమి మోక్షామి తి ఇతి సంఠియం సంస్థితం మహా మమ హి అయే హృదయే ఘర నిగమన పవుత్తం గ్రహ నిర్గమన ప్రవృత్తం. షాధి, సాహసు అంటే షాధి. తం తత్ కమ్మి కస్మిన్ నింబవిజ్జయి నిర్వాప్యతాం దుఃఖం.
బాష్పోష్ణం తవ ఉరసి యత్ మోక్షామీతి సంస్థితం మమ హృదయే. నేను అనుకున్నాను కదా మళ్ళీ రాముడు వస్తాడు, అతని యొక్క వక్షస్థలములో నా తలను ఉంచి కొంచెము ఉష్ణమైనటువంటి కన్నీరునంతా కూడా కార్చి నేను ఓదార్చబడతాను మా రాముడితో అని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఏమైందంటే దానికి ఆస్కారం లేదు. బాష్పోష్ణం కన్నీరు చేత ఉష్ణమైనటువంటి తవ ఉరసి యత్ మోక్షామీతి సంస్థితం మమ హృదయే. నా హృదయములో ఉండేటువంటి దుఃఖానికి అంతమవుతుంది, నీ యొక్క వక్షస్థలములో నా తలను పెట్టి కన్నీరు కారుస్తాను అని నేను ఏదైతే అనుకున్నానో అదంతా కూడా ఇప్పుడు ఏమైందంటే గ్రహ నిర్గమన ప్రవృత్తం, అదంతా కూడా అయిపోయింది, వ్యర్థమైపోయింది. షాధి తత్ కస్మిన్ నిర్మాప్యతాం దుఃఖం. ఇప్పుడు చెప్పవయ్యా మరి నా దుఃఖాన్ని ఎక్కడ తీర్చుకోవాలి? నీవు ఉంటావేమో, మళ్ళీ వచ్చిన తర్వాత నేనుండి వైదికో రాక్షస ఇదంతా బాధపడ్డాను అని కన్నీరు కారుస్తూ చెప్పాలని అనుకున్నాను. కానీ ఇక ఇప్పుడు అలాంటి అవకాశమే లేదు, మరి ఎక్కడ చేయమంటావు అని అడిగి. విరహం మీ విరహే తుజ్జా తవ దర్యం ధృతం దచ్చామి ద్రక్ష్యామి తుమం తి త్వాం ఇతి జీవితం కహం వి కథమపి మయే మయా తం తత్ ఏషా మయే మయా దిట్టో దృష్టః ఫలియా ఫలిత అపి వి అంటే అపి మనోరహ మనోరథ నా నా పూర్యంతి పూర్యంతే మమ తవ విరహే ధృతం. నేను ఎందుకంటే పాఠశాల నుంచి నన్ను రావండి ఎత్తుకపోయినప్పటి నుంచి కదా, అప్పటి నుంచి నీ విరహాన్ని ఎలాగో నేను అతి కష్టం మీద సహిస్తూ ఉన్నాను. అది చాలా కష్టమైన పని, నీవు లేకుండా నేను ఉండడం. అయినప్పటికీ కూడా నీ విరహాన్ని కూడా నేను భరించాను. ఎట్లా భరించాను అంటే నాకు ఒక్కటే ఒక హోప్ ఏమిటంటే ఆశ, త్వాం ద్రక్ష్యామి, మళ్ళీ తిరిగి నిన్ను చూస్తాను, నిన్ను కలుస్తాను, నీతో కలిసి ఉంటాను అనేటువంటి ఒక ఆశ ఇంత గొప్ప విరహములో కూడా నన్ను బ్రతికేటట్టుగా చేసింది. కథమపి జీవితం మయా, ఏదో రకంగా నేను జీవితాన్ని గడుపుతున్నాను. అక్కడ చాలా కష్టంగా ఉంది, వాళ్ళ మాటలు ఏంటి, వాళ్ళ స్త్రీలు అన్నీ కూడా నేను సహించాను. కానీ నేను అనుకున్నది ఏమిటి, మళ్ళీ నీతో కలుస్తాను, నీతో కలిసి ఉంటాను అని. కానీ ఇప్పుడు తదేశ మయా దృష్ట, ఇప్పుడు నేనేం చూశానంటే ఫలిత నా మనోరథా నా పూర్యంతే మమ, నా కోరికలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ నీతో కలుస్తాను, నా కష్టాలన్నీ చెప్పుకుంటాను, నేను ఆనందంగా ఉంటాను, అవన్నీ కూడా ఇక ఫలించవు, నా కోరికలు ఏమీ ఫలించవు అనేటువంటిది ఇప్పుడు స్పష్టమైపోయింది. మనోరథం పహవీయా పృథివ్యా ఓయిహై భవిష్యతి పయీ పతి బహుపురుష విశేష చంచల రాసిరి రాజశ్రీ కహ కథం తావత్ మహంచిహ మమైవేదం నిస్సామాని నీసామాన్యం అంటే నిస్సామాన్యం అసామాన్యం ఉవత్యం ఉపస్థితం వేహవ్వం వైతవ్యం పృథివ్యాః పతిః భవిష్యతి. మా అయోధ్య నగరాన్ని పరిపాలించే రాజు వస్తాడు, భవిష్యతి వస్తాడు. ఎందుకంటే రాజశ్రీ బహుపురుష విశేష చంచల, ఈ రాజ్యలక్ష్మి అనేటువంటిది చాలా చంచలమైనటువంటిది, బహుపురుష విశేషాలు అందరితో తిరుగుతుంది. కాబట్టి మళ్ళీ మా వారు వస్తారు అని నేను ఆశపడ్డాను. కథం తావత్ మమైవ ఇదం
అందరి విషయాలలో కష్టాలు వచ్చాయి, మళ్ళీ సుఖాన్ని పొందారు. కానీ నాకైతే మమైవ ఇదం నిస్సామాన్యం, ఎవరికి రానటువంటిది, విశేషంగా ఇది సామాన్యం కాదు. అసామాన్యం. రాజ్యాలు వస్తుంటాయి పోతుంటాయి, రాజ్యం పోయినప్పుడు భర్తతో పాటు రాణులు వెళ్ళిపోతుంటారు, అక్కడ దుఃఖాలను అనుభవిస్తారు, మళ్ళీ రాజ్యానికి వస్తారు, ఇవన్నీ విన్నాము. కానీ ఇక్కడ అదే కథ రివర్స్ అయిపోయింది. ఇది అదేమో సామాన్య కథ, ప్రతి రాణికి ఉండేటువంటి కథనే. పదవిలో ఉన్నప్పుడేమో రాజభోగాలు అనుభవిస్తారు, పదవి పోయిన తర్వాత అంతే కదా, అది తప్పదది. ఈ గవర్నమెంట్లో కానీ అప్పుడు రాజులకు కానీ ఏది కూడా శాశ్వతం కాదు. రాజ్యలక్ష్మి చెంచల, బహుపురుష చెంచల, వీడితో ఉందామనుకుంటుంది, 5 ఏళ్ళు అయిపోగానే ఇంకో పార్టీకి. అంతవరకు ఎంతో అష్టైశ్వర్యాలు సుఖాలు అనుభవించిన వాడు రేపు కటకటాల పాలైపోతాడు, అష్ట కష్టాలు అనుభవిస్తాడు. కానీ రాణికి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మళ్ళీ పాకిస్తాన్లో ఇంకా అది ఇంకా డేంజర్. పాకిస్తాన్ అయితే పెంచుకుంటారు, చంపేస్తారు. కాబట్టి ఇవన్నీ నేను కూడా ఏమనుకున్నానంటే, ఏదో రాజ్యలక్ష్మి ఇలాగే చేస్తుంది, చంచలమైనది కాబట్టి, బహుపురుషులతో తిరిగేటువంటి ఆమె కాబట్టి, ఒకసారి మా వారి అవకాశం తీసేసి భరతుడికి ఇచ్చింది, మళ్ళీ మా వారికి అవకాశం ఇస్తుంది మళ్ళీ అనుకున్నాను. కానీ ఇది సామాన్యంగా ప్రతి రాణికి జరిగేటువంటి కథనే, ఇదే కొత్త కాదు. ఏ రాణి కూడా మహారాజు ఆ భర్త అయినప్పుడేమో సుఖాన్ని అనుభవించడం, ఆ రాజ్యం పోయిన తర్వాత అతనితో పాటు ఈమె కూడా చిప్ప ఎత్తుకుని తిరగడమే. ఇది సామాన్యంగా జరిగే, ప్రతి రాణికి జరిగేటువంటి కథ. కానీ నాకేందంటే నిస్సామాన్యం, ఇది విశేషంగా నాకు వైధవ్యం సంప్రాప్తం, నమ్మేసింది. నాకు వైధవ్యం వచ్చేసింది. నా భర్తనే పోయాడు కదా, ఆమె బాధపడుతుంది. కిమేతదితి ఫలత్తం ప్రలపితం, కిమేతదితి ప్రలపితం, ఇదేమిటి అని పాపం ఆమె అడుగుతుంది. ఎవరిని అడగాలి, ఎందుకు ఇలా జరిగింది? విషమ ఉన్మీలితాభ్యాం లోచనాభ్యాం చ దృష్టం. రాణి ఏమిటి అంటే, వేరే వాళ్ళు ఉన్నప్పుడు ముసుగు మేలి ముసుగు అది వేసుకొని ఉండాలి. అప్పుడు రాక్షసులందరూ శిరస్సు తీసుకొస్తే పరస్త్రీల ముందర ఈమె అసలు చూడడానికే వీల్లేదు, మేలి ముసుగును తీసే ప్రసక్తే లేదు. కానీ భర్త శిరస్సు కాబట్టి ఇప్పుడు ఏం చేసిందంటే, నేను మేలి ముసుగును కూడా తీసి ఉన్మీలితాభ్యాం లోచనాభ్యాం, కళ్ళు తెరచి కదా, ఆమె కళ్ళు ఎవరికీ కనిపించకూడదు. కానీ ఇప్పుడు ఏమిటిదంటే, మళ్ళీ ఈ మూర్తి కూడా కనిపిస్తుందో లేదో అని విషమంగా తెరచినటువంటి కళ్ళ చేత నేను కన్నారా నేనే చూశాను నీ శిరస్సు. ఎవరో చెప్పారంటే నమ్మేదో నమ్మకపోయేది అన్నో, కానీ కళ్ళారా నీ శిరస్సు నాకు కనిపిస్తూ ఉంది. విగలిత లజ్జయా మయా భవతి స్ఫుటం నాథ తవ ముఖమితి ప్రరుదితం. విగలిత లజ్జయ, నాకు ఒక మర్యాద ఉంది, అవధి ఉంది, పరస్పురుషుల ముందర నేను చూడకూడదు. అయినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి స్పష్టంగా శిరస్సును చూసి నేను ఏడుస్తున్నాను రామచంద్ర అని బాధపడుతుంది. సహీవో సోడ తుచ్చ తవ వియోగో వియోగః రజని రాణి హరిహి రజని చరీభిః సమహం సఖీభిః సఖీభిరివ సహి ఉత్తం వ్యుష్టం. గడిపాను దట్టుం ద్రష్టం తుమం త్వాం తి ఇతి భవేత్ ఓత్త భవేత్ జయీ యత్ ఏతాహే ఏతేనాపి వి అంటే అపి జీవితం తం విగలత్. నేనేమనుకున్నానంటే ఈ వియోగాన్ని సహించాలి, అంటే కష్టాలు సుఖాలు అనేవి కావడం ఉండదు.
కదా. అది కష్టం వస్తుంది, మళ్ళీ సుఖం వస్తుంది, సుఖం వస్తుంది, ఇది కామన్ అనే దాంతో పర్ణశాల నుంచి వెతుకపోయిన నాడి నింతిని కూడా నీ యొక్క వియోగాన్ని నేను సహించాను. ఇక నన్ను రాక్షస స్త్రీలు ఇష్టం వచ్చినట్టుగా మాటలు, వాళ్ళు ఇష్టమున్న మాటలు, వాళ్లను నేను రాక్షస స్త్రీలలాగా శత్రువుల్లాగా చూడలేదు, వాళ్ళతో కూడా స్నేహం చేశాను. ఎందుకంటే వాళ్ళతో నేను ఇప్పుడు గతం అదంతా వేరు, ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే దే ఆర్ ద మై కంపెనియన్స్, దట్స్ ఆల్. వాళ్ళని నేను మిత్రుల్లాగా భావించాను, వాళ్ళతో మిత్రత్వము చేశాను. సఖీభిరివభుజిష్టం, స్నేహితులతో ఎలా కాలాన్ని గడుపుతామో అలాగా నేను రాక్షస స్త్రీలతో కాలాన్ని గడిపాను స్నేహితుల్లాగా. ద్రష్టం త్వామితి భవేత్, ఇదంతా ఎందుకు చేశానంటే మళ్ళీ నిన్ను చూడొచ్చు అనేటువంటి ఆశతో. ద్రష్టం త్వామితి భవేత్ యత్ ఏతేనాపి జీవితం విగలత్. అట్లా అనుకుంటుంటే ఇప్పుడు ఏమైందంటే నీ ప్రాణాలే వెళ్ళిపోయాయి, మళ్ళీ చూసేటువంటి అవకాశమే లేదు. ఓకే, తర్వాత జాయే జాతే పరలోకగయే పరలోకగతే తుమమ్మి త్వయి వవసాయ మత్త సుహృదట్టవ్యే వ్యవసాయ మాత్ర సుఖ ద్రష్టవ్యే హరిసచ్చాణే హర్షస్థానే వి అంటే అపి మహం మమ ఉజ్జత్ దహ్యతే అద్దిట్ట దహ ముహ వహం అదృష్ట దశముఖ వదం హిగ అం హృదయం. జాతే పరలోకగతే త్వయి, నీవు పరలోకాలకు వెళ్ళిపోగా, వ్యవసాయ మాత్ర సుఖ ద్రష్టవ్యే, ఇక సుఖమని నిన్ను చూసేటువంటి అవకాశమే లేదు, సుఖంగా చూసేటువంటి అవకాశమే లేనప్పుడు ఇప్పుడు నీవేమో పరలోకాలకు వెళ్ళిపోయావు, మనదేమో 7 జన్మల బంధాలు. వివాహం అంటే 7 జన్మల బంధం కదా, ఇంకా 6 జన్మలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నీతో పాటు నేను కూడా, నువ్వు వెళ్ళిపోగానే ఆ భర్తృహరి భార్య అంతే, అలాగే నేను కూడా నీతో పాటు సహచరిగా వెళ్ళాలి. జాతే పరలోకగతే త్వయి వ్యవసాయ మాత్ర సుఖ దృష్టవే. నువ్వు వెళ్ళిపోయా అనగానే నేను ఒక వ్యవసాయం ప్రయత్నం చేయాలి. ఏమిటంటే నా ప్రాణాన్ని కూడా వదిలిపెట్టేసి నీతో పాటే సుఖంగా, నువ్వు ఇట్లా వెళ్తుంటే నీతో పాటే చెట్టాపట్టాలు వేసుకుంటూ చెయ్యి కలుపుకొని చెట్టాపట్టాలు వేసుకుంటూ, ఓకే ఈ లోకం నుంచి భూలోకాల నుంచి పైలోకాలకు పోతాము, ఇద్దరిని కలిసిపోతాము అని అటువంటి సంతోషపడేటువంటి అవకాశం ఇది కదా. ఇది ఒక మంచి అవకాశం. భర్త పోతూ ఉంటే భర్తతో చెయ్యి కలిసి వెళ్ళడం సంతోషపడేటువంటి ఈ అవకాశములో. కానీ నాకు ఒక దుఃఖం ఏమిటంటే, అదే నీవు రావణాసురుని చంపిన తర్వాత వెళుతూ ఉంటే నేను హాయిగా ప్రాణాలు వదిలేసి నీతో పాటు వచ్చేదాన్ని. రావణ సంహారానికి అదృష్ట దశముఖ వధం హృదయం అనేది నాకు దుఃఖం. నీవు వెళ్ళిపోయావు అంటే నాకేం దుఃఖం లేదు, ఎందుకంటే నీవు నేను ఒకటే. నువ్వు వెళ్ళావంటే నేను ఉంటానా, నీతో పాటు నేను వచ్చేస్తాను. అది నాకు పెద్ద ప్రాబ్లం కాదు. ఎటల్లా అది ఇంకా సంతోషమే చాలు. ఈ భూలోకం మాకు ఇంకా మన వైకుంఠానికి మనం వెళ్ళిపోదాం, హాయిగా అక్కడ ఉండకుండా ఇక్కడ కూర్చునేది, ఇదంతా ఏం బాధ. హాయిగా లక్ష్మీనారాయణ లాగా అక్కడ ఉంటామని చాలా సంతోషపడాల్సినటువంటి విషయమే. మాత్రుడు 10 తలలు, వాడు 1 తల ఉంటేనే ఎంతో చెప్తుంటారు, వాడికి 10 తలలు ఉన్నాయి. స్త్రీ అంటూ కనిపిస్తే దానికి అక్కడ ఏమీ లేదు, ఒకటే, వాడి జీవిత లక్ష్యమే ఒకటి, తృతీయ పురుషార్థం. వాడికి పురుషార్థం ఒక్కటే. అటు ఒక అప్సరస పాపం పులి వింద అని మొదలు అక్కడ కనిపిస్తుంది. కౌసల్య స్వయంవరానికి పోతాడు, కైకేయినైతే చెయ్యి పట్టుకున్నంత పని, అందుకే ఆమెకు మహాకోపం రావణాసురుడు. వాడు ఆల్మోస్ట్ టచ్డ్ ఆమె హ్యాండ్ అంతవరకు. ఇక రంభ వచ్చి అయిపోయింది రంభ అంటాడు. అంటే రంభ చెప్తుంది, నీ కోడల్ని కదరా బాబు, ఎందుకంటే మా మామ కుబేరుడు, నువ్వు ఒకే తండ్రి కొడుకులు, తల్లులు 2 వేరు కానీ ఒకే తండ్రి కొడుకులు.
అయినప్పుడు నేను నీ కోడలు కదా, కోడలు అంటే కూతురుతో సమానం కదా, వావి లేదు వరస లేదా. అలాంటి ఆ 10 తలల వాడు ఉన్నాడు, 10 తలల వాడు ఉంటుంది వాడు దశముఖ, వాడిని చంపి నీ వెళుతుంటే నీతో పాటు నేను హాయిగా వచ్చేదాన్ని. కానీ వాడు ఇంకా మిగిలి ఉన్నాడనే నాకు హృదయానికి చాలా బాధ కలుగుతుంది. ఓకే, వాహం బాష్పం నా నా ధరేయో ధారయతి ముఖం ఆశాబంధ. ఆశాబంధ ఇది కాళిదాసు కూడా మేఘ సందేశంలో చెప్తాడు. వాడి యక్షునికి కూడా 1 సంవత్సరం వియోగం శాపం పెట్టేస్తాడు కుబేరుడు. అయితే పాపం ఆమె ఇంట్లోనే ఉంటూ ఆమె ఏంటుందంటే, ఇప్పుడు 8 నెలలు గడిచేశాను, ఆశ అనేది ఉంది కాబట్టి ఇంకా 4 నెలలు కూడా నేను గడుపుతాను. సీతాదేవి కూడా అలాంటి ఆశనే ఉంది. కష్టాలు వస్తుంటాయి, సీత కష్టాలు సీతకు, మిగతా కష్టాలు మిగతా. కష్టము లాంటి జీవిత సుఖాలు కష్టాలు అనేది కావడి కుండలు ఇదిగా వస్తుంది కదా. 2 కుండలు ఉన్నాయి, ఒకే కుండ కాదు కదా. కావడి కుండలు అంటే బ్యాలెన్స్డ్, భుజం మీద పెట్టుకుంటాడు, అటోటి ఇటోటి. కావడికి 2 కుండలు కడతాడు. అలాగే మన జీవితానికి కూడా 2 కుండలు ఉన్నాయి. ఒకటి కష్టము ఉంది, ఒకటి సుఖము. ఒక కుండగా ఎవరికీ కట్టదు, అంతే కదా. ఎవరికైనా కూడా కొన్ని రోజులు కష్టము, కొన్ని రోజులు సుఖము, మళ్ళీ సుఖము అంటే మళ్ళీ కష్టము, మళ్ళీ కష్టం అంటే ఇట్లా 2 నడుస్తూ ఉంటాయి చక్రం లాగా. కాబట్టి బాష్పం నధారయతి ముఖం. నాకు ఇంత కష్టం వచ్చినప్పుడు కూడా ఆ పర్ణశాలలో ఉండేటువంటి నన్ను వీడు ఎత్తుకొని ఇక్కడ పెడితే కూడా నేను అంతగా ముఖం బాష్పం నధారయతి, ఇంతవరకు నేను కన్నీరు ఎన్నడూ పెట్టలేదు. సీత మాట చెప్పేసి, ఇంత వియోగంలో ఉన్నా ఎన్నడూ కూడా నేను కన్నీరును పెట్టలేదు. బాష్పం నధారయతి ముఖం ఆశాబంధోపి మే నరుణద్ధి హృదయం. నా హృదయానికి ఒక ఆశాబంధం ఉండేది, మళ్ళీ మా వారు వస్తారు, నేను మా వారితో కలుస్తాను అనేటువంటి ఆశాబంధం అనేది ఉండేది. కేవలం చించమానే నవిజ్ఞాయతే కేన జీవితం సమృద్ధం. ఎవరు వచ్చి మన జీవితాన్ని ఇలా అర్థాంతరంగా ముగిసి వేశారో నాకైతే అర్థం కావడం లేదు. తర్వాత నెక్స్ట్, ఓళీనో హర వ్యతిక్రాంత మకరగృహ మధ్య మమ కయేన కృతే మరణమపి తే పడివన్నం ప్రతిపన్నం నిర్వ్యూఢం నాథ తుమే త్వయా అద్యాపి ధరయి ధరతే అకఅణ్ణువం అకృతజ్ఞం మమ హృదయం. నీవెంత గొప్పవాడివంటే నా గురించే. వ్యతిక్రాంత మకరగృహ, సముద్రాన్నే దాటావు. ఎంత గొప్ప వేల సముద్రం, అది 1000 మైళ్ళు దూరం కలిగినటువంటి అంత సముద్రాన్ని కూడా కేవలము నా గురించే నీవు వ్యతిక్రాంత దాటావు. వ్యతిక్రాంత మకరగృహ మమ కృతే మరణమపి తే ప్రతిపన్నం. నా గురించే కదా ఇప్పుడు మరణాన్ని కూడా నీవు అంటే ఇంత త్యాగాన్ని చేశావు, సముద్రాన్ని దాటావు కదా, దాని తర్వాత మరణాన్ని కూడా నా గురించే నీవు పొందావు కదా. నిర్వ్యూఢం నాథ త్వయా అద్యాపి ధరతే అకృతజ్ఞం మమ హృదయం. నీవేమో అంత కృతజ్ఞునివి, నీవు నా గురించి అసంభవమైన సముద్రాన్ని దాటావు, ప్రాణాలని అర్పించావు. ఇక నేనేమో అకృతజ్ఞురాలని. నిర్వ్యూఢం అంటే వహిస్తూ ఉన్నాను. ఇప్పటికి కూడా నేను అకృతజ్ఞురాలనే హృదయాన్ని, ప్రాణాలని వహిస్తూ ఉన్నాను. రామచంద్ర, ఇది నాకు తగదు. నీవేమో అంత గొప్ప త్యాగాన్ని చేసినటువంటి వాడవు, నేనేమో స్వార్థంతో ఇంకా బతికున్నాను, చాలా తప్పు చేస్తున్నాను. ఉద్గాస్యతి రామ తుమం త్వాం గుణే గుణాన్ గణే గుణ గణయిత్వా
పురుషమయో పౌరుషమయ ఇది జనో గలి దమహి లా సహావం గళిత మహిళా గళిత స్వభావం. గళిత అంటే గళిత, మహిళ అంటే మహిళ, స్వభావం. సహావం అంటే స్వభావం. సంపరిమూఢన సంస్మృత్య ఆ చ మమ నియతి నివర్తయిష్యతి కథం. హే రామ, త్వాం గుణాన్ గణయిత్వా పౌరుషమయ ఇది జనః ఉద్గాస్యతి. నిన్నందరూ కూడా ఎంత మంచి గుణాలు కలవాడు, భార్య గురించి సముద్రాన్ని దాటాడు, ప్రాణాలు అర్పించాడు అని లోకమంతా కూడా నీ యొక్క గుణగానాన్ని చేస్తూ ఉంది, తప్పనిసరి చేస్తుంది లోకం. ఇక నన్ను ఏమంటారంటే గళిత మహిళా స్వభావ, స్త్రీ స్వభావాన్ని కూడా ఇదో భర్త పోయిన తర్వాత కూడా ఇదే అలాగే ఉంది అని, గళిత మహిళ స్త్రీ స్వభావము కూడా ఈమెకు లేదే అని సంస్మృత్య స్మరించి మమ కథం నివర్తయిష్యతి. ఎవరైనా నా కథను చెప్పుకోవాలి అంటే నివర్తయిష్యతి. వద్దండి ఆమె కథగా చెప్పకండి, రాముడి కథలు చెప్తారంటే అందరి దగ్గరికి వచ్చేసి వింటారు. ఎందుకంటే భార్య గురించి సముద్రాల్ని దాటాడు, ప్రాణాలు అర్పించాడు అని. ఇక ఎవరైనా మెల్లగా అతని భార్య సీతాని కదా ఇక వద్దండి ఆమె కథను నివర్తయిష్యతి లోక, వద్దండి ఇక ఆమె కథను మాకు చెప్పకండి, ఆమె ఏమిటో మాకు తెలుసు అని మెల్లగా అందరూ కూడా జారుకుంటూ ఉంటారు. నివర్తయిష్యతి, నీదేమో కథ గుణాలను గానం చేస్తూ ఉంటారు. మరి నా కథను అంటే పోయిన తర్వాత ఉండేది అదొకటే, ఆ పేరే ఒకటి, అందరికి కూడా ఒకనాడు కాకపోతే కానీ పేరు మాత్రం ఉంటుంది చిరస్థాయిగా. కాబట్టి మంచి పేరుతో ఉండాలా చెడ్డ పేరుతో ఉండాలా అది ఆలోచన చేసుకోవాలి. ఓకే, తర్వాత తవ వాణుక్క అణిహవం తవ బాణోత్ఖాత నిహతం దచ్చిమ్మి ద్రక్ష్యామి దహకంఠ ముహణి హాం దశకంఠ ముఖ నిఖాత. దశకంఠ ముహ అంటే ముఖ, నిహాం నిఖాతాం తి ఇతి కా కృత మహా మమ భాగదేయ వలియా భాగదేయ వలిత వివరాభుక్త విపరాంముఖ మనోరహ మనోరథా పల్హత్థా పర్యస్థా. నేను నా విరహం వచ్చిన తర్వాత కూడా నేను ప్రాణాన్ని ధరించాను అంటే నాకు ఒకే ఒక కోరిక. వాడు 10 తలల వాడున్నాడు, వాడిని నువ్వేం చేయాలంటే దశకంఠ ముఖ నిఖాతం కృత్వ, వాడి 10 తలలు నరికేయాలి. తవ బాణోత్కాత నిహతం, అది కూడా నీ రామబాణము చేత వాడి 10 తలలు తీసివేసి మమ భాగదేయ వలిత విపరాంముఖా మనోరథా పర్యస్థ అని నాకు కోరికలు ఉండేవి. కానీ అవన్నీ కూడా ఇప్పుడు విపరీతంగా అయిపోయాయి కదా. వాడేమో బ్రతుకున్నాడు, 10 తలల వాడేమో బ్రతుకున్నాడు, మంచి తల కలిగినటువంటి నీవేమో పోయావని నాకు చాలా బాధగా ఉంది. నెక్స్ట్, జం తను అమ్మివి విరహే పెమ్మా బంధేన సంకయి జనస్య జనో తం జాం నవర ఇమం పెచ్చంతీయ అతారిసం మధ్యఫలం యత్ తనుకేపి విరహే. తను అంటే చిన్నపాటి విరహం కూడా, ఏదో ఒక గంటల పాటు కొన్ని రోజుల పాటైన విరహములో కూడా ప్రేమ బంధేన శంకతే జనస్య జన. ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే ఏంటంటే వాడు 9 గంటలకు వస్తా అన్నాడు, రాత్రి 9 అయిపోయింది, 11 అయింది రాలేదు అంటే చెడు ఆలోచనలు వస్తుంటాయి. ఆయన వస్తుంటే ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి ఇది ఎందుకంటే ప్రేమిస్తున్నాం కాబట్టి.
తనుకేపి విరహే, కొద్ది విరహమే అయినప్పటికీ కూడా ప్రేమ బంధేన జనస్య శంకతే. ఆ ప్రేమ చేత ఏమైనా కీడు కలిగిందా అని వీళ్ళు ఆలోచనలు చేస్తూ ఉంటారు. తజ్జాతం కేవలమిదం పశ్యంచాస్య తాదృశం మమ ఫలం. ఆ విధంగా శంకిస్తూ ఉండేటువంటి నాకు ఇప్పుడు అయిపోయింది. ఎదురు చూడడమే, ఎదురు చూస్తే దానికి వచ్చే ఫలితం లేదు, ఇక ఎదురు చూడడమే మిగిలిపోయింది. అంటే మళ్ళీ వస్తావనేటువంటి ఆశ లేదు అని ఆమె బాధను వర్ణించి ఇక చిట్ట చివరిగా మళ్ళీ ఇక్కడ కూడా చిట్ట చివరి శ్లోకం, ఆ సేతుబంధములో చిట్ట చివరి శ్లోకం ఏదైతే మంగళ శ్లోకం ఉందో అక్కడ దాంతో ముగిస్తూ ఉన్నాడు. ఇక్కడికి దీన్ని ఆపేసి మళ్ళీ తర్వాత గృహీత్వా దేత్తూణ అంటే గృహీత్వా జనకతనయాం కంచన లట్టిం కాంచనయష్టిం. కంచన లట్టిం అంటే కాంచనయష్టిం. వా ఇవ ఉవహమ్మి ఉతవహే విశుద్ధం విశుద్ధాం పత్తో ప్రాప్తః పురీం రఘువాయి రఘుపితః. రఘుపతి అక్కడ పిత అనబడ్డది, రఘుపతి అది రఘువాయి అంటే రఘుపతి. కర్తం కావం అంటే కర్తం భరతస్య సత్ఫలం అనురాగం. హుతవహే విశుద్ధాం అగ్నిలో పవిత్రురాలైనటువంటి. అంతే కదా, చివరికి రావణాసురుడు అవుతాడు, విభీషణుడు రాజవుతాడు, రాముడు ఇక్కడే ఉన్నాడు, సీత ఇంకా అక్కడే ఉంది. అయిపోగానే యుద్ధం అయిపోగానే సీత ఇక్కడికి రాలేదు, రాముడు అక్కడికి పోలేదు. మళ్ళీ విభీషణుడు రాజవుతాడు, అప్పుడు మళ్ళీ ఆంజనేయుని అక్కడికి పంపిస్తారు. ఇంకా జరిగింది, రావణ సంహారం అయిపోయింది అంటే ఆమె మనస్సును తర్వాత మళ్ళీ ఒక పల్లకి పంపిస్తారు, అప్పుడు ఆమె వస్తుంది. అంతేకాని ఒక మర్యాదను దాటి ఇంకేమైపోయింది రావణుడు పోయాడు మా లేదు. మర్యాద పురుషోత్తం అంతే, ఆమె కూడా అంతే. ఇతని మర్యాద పురుషోత్తం, ఆమె ఇంకా మర్యాదలు అవుతుంది. జనక మహారాజు పోతున్నారు, ఆమె వెళ్ళి భూసుత అనుకున్నంత సహిష్ణుత పేషెన్స్ ఎవరికి లేదు. మొదలు పోయి ఆంజనేయుడు చెప్తాడు, అంతవరకు చెప్పుడు వరకే ఉంది. మళ్ళీ పల్లకి వస్తే అప్పుడు పల్లకిలో వస్తుంది. పల్లకిలో వచ్చిన తర్వాత ఆమె అనుకుంటుంది, రాముడు వచ్చావా సీత, ఎందుకు కష్టాలు అని ఆమె పల్లకిలోనే ఉంటుంది, ఉంటే చూస్తూ ఉంటాడు. 5 నిమిషాలు గంట అవుతుంది, ఈయన పోవడం లేదు, ఆమె రావడం లేదు. అంటే మర్యాద లిమిట్స్ అంతే ఉంది. ప్రొసీజర్ త్రూ ప్రాపర్ జనాలు. ఇది మహారాణి, ఆమె ఇతను మహారాజు. ఇద్దరికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆర్డినరీ వచ్చేవారు వీటి దగ్గరగా కవలి అట్లా లేదని, నో పబ్లిక్. దానికి ప్రొసీజర్ కావాలి, దానికి ముహూర్తం ఫిక్స్ కావాలి, అంతే. ఆమె పల్లకిలోనే ఉంది, పల్లకి కూడా దిగలేదు, దిగమంటే దిగాలంతే. ఆమె పల్లకిలోనే ఉంది, రాముడు ఇక్కడే ఉన్నాడు. గంటలు నడుస్తుంది, టైం ఆగదు కదా, టైం అయిపోతుంది. అందరికీ క్యూరియాసిటీ, ఏమంటాడో రాముడు, సీత ఏమంటుందో, ఇప్పుడు ఏమవుతుందో అంటే ఇక సీతమ్మనే ధైర్యం చేసి, ఆంజనేయ అగ్నిని తీసుకురా అన్నది. అందరు ఇంకా ఆశ్చర్యపోతారు, ఇదేమిటి వెల్కమ్, నిప్పుతో వెల్కమ్ చెప్తారా అనగానే వాడు అగ్ని తీసుకొచ్చేసాడు. వాడు ఆంజనేయుడు ఏంటంటే ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు, ఒకటే లెక్క. ఏ పని నువ్వు ఏదంటే అది అంతేగా, దాంట్లో బుద్ధిని దాంట్లో అప్లై చేసి ఇది మంచిదాన్ని చూసేదే లేదు. సేవక లక్షణం ఇంప్లిమెంటెడ్, దట్స్ ఆల్. వాట్ ఎవర్ యూ గివ్ ఆలోచించాం, మాకు అది సంబంధం లేదు. అగ్ని తీసుకురంటే తీసుకొచ్చేసాడు అంతే. పెట్టరా హోమం పెట్టేసాడు, మంచి మంటని పెట్టేశాడు.
అప్పుడు ఆమె పల్లకీలో దిగి దాంట్లో అగ్ని ప్రవేశం. ఆయన చెప్పలేదు కానీ ఆవిడ అర్థం చేసుకుంది. అంటే ఇక అక్కడ అంటే అతని మనసు అంటే వాళ్ళు మామూలు మనుషులు కాదు కాబట్టి జనాలకి ఉన్న సందేహాలు తీర్చడం కోసం ఆవిడే కానీ ఆమె అగ్ని అక్కడ పునీత. ఏమైందంటే ఒకసారి ఒక 10,000 మంది రాక్షసులు వస్తారు. శూర్పణఖను ముక్కు చెవులు కోసి వాళ్ళు 10,000 మంది ఒకసారి 10,000 మంది రాక్షసులు వస్తారు. 10,000 ఇది వాల్మీకి రామాయణం. 14,000 వచ్చినప్పుడు రాముడు అంటాడు, సీత నువ్వు భయపడతావు ఈ రాక్షసులను చూస్తే, నీవు ఈ గుహలోనే ఉండు అని అసలు సీతమ్మను అక్కడ ఉంచేశారు. గుహలో ఏమైందంటే తారుమారైపోయింది. అక్కడ వేదవతి ఉంది. వేదవతి ఎవడు అంటే రావణాసురుడు ఆమె వెంట్రుకలను బట్టి లాగుతాడు. లాగుతుంటే నీకు వెంట్రుకలే కావాలి కదా, వెంట్రుకలు తీసుకొచ్చి వెంట్రుకలు ఇచ్చేస్తుంది. ఆమె పెద్ద తపస్సంపన్నుడు. అక్కడి నుంచి ఆమె ముందుకు వచ్చి నడిపించింది. ఇక సీత గుహలోనే ఉంది. సీతగా గుహలో ఉండు అంటే ఉన్నదంతే. అక్కడి నుంచి వేదవతి వచ్చింది కాబట్టి ఈమెనే మన అశోకవనంలో ఉన్నది. ఇదంతా కూడా అసలు సీతగానే కదా. ఇప్పుడు మళ్ళా ఏమిటంటే ఇక ఇప్పుడు కష్టాలని మన ఇక ఇప్పుడు మళ్ళీ ఎక్స్చేంజ్ అవ్వాలి కదా. మళ్ళీ వేదవతిని మళ్ళీ వేదాస్థానానికి పంపించాలి, సీతమ్మని తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు పంచభూతాల నుంచే ఏం చేసినా కూడా అని ఇప్పుడు అగ్నిని తీసుకొచ్చాడు. అగ్నిలో అసలు ఈ వేదవతి పోతుంది, అసలు సీతమ్మ తారుమారైతుంది. లోపల ఎక్స్చేంజ్ అని అసలు సీతమ్మ వస్తుంది. ఇది 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 ఉంది వేదరామాయణం అని రాయాలి. రాసి ఇది తీసుకురావాలి, బయటికి తీసుకోవాలి. ఇది అసలు జరిగింది. అది ఆ సీత కానే కాదు. రావణాసుడు లంకాపురంలో ఉన్నది అసలు సీత కానే కాదు, వేదవతి. ఎందుకంటే ఆమెకు ఎంత కసి అంటే ఆమె కనిపిస్తే వెంట్రుకలను బట్టి లాగుతాడా, వెంట్రుకలను బట్టి లాగితే వెంట్రుకల్ని వదిలేసింది ఆమె. ఈ వెంట్రుకల్ని రావణాసుడిని కాబట్టి తీసుకోరా బాబు తీసుకో, నీకు వెంట్రుకలు వాళ్ళని తీసేసుకోని అసలు ఆమె అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అగ్నిలో ప్రవేశం చేసి వేదవతిని మళ్ళీ పంపించాలి కదా. ఇప్పుడు అయోధ్యకు పోవాలి, మళ్ళీ అసలు సీతమ్మను అని రాముడికి అన్నీ తెలుసు. ఈ విషయం కాదు, అన్ని విషయాలు ఒరిజినల్ కాదు. ఎంత ప్లాన్ అతందే. ఇట్లా ప్లాన్ స్కెచ్లన్నీ అక్కడి నుంచే వేస్తుంటారు. భాగవతంలో కూడా ఆ దేవకీదేవి 7వసారి గర్భం ధరిస్తుంది. 7వసారి బలరాముడు. అప్పుడు కృష్ణుడు ఒక స్కెచ్ చేస్తాడు. మాయను పిలిచి, మాయ వచ్చేసి ఈమె గర్భంలో ఉన్న 3 నెలల పిండాన్ని తీసుకుపోయి ఇంకొక 6 నెలలు మన వసుదేవునికి 11 మంది భార్యలు, ఇద్దరు కాదు 11 మంది ఉన్నారు. దాంట్లో వీళ్ళిద్దరు ఎవరు అంటే మళ్ళీ ద్వితీయ ద్వితులు ఎప్పుడైతారు వాళ్ళిద్దరు. ఆమె గర్భంలో 6 నెలలు అంటే ఇది స్కెచ్ వేయడం చూడండి. ఈమె గర్భంలో 3 నెలలు. నిజంగా జరిగింది ఇది. 3 months ఏమో. డాక్టర్ ఇవాళ రాలేదు, ఆమె తెలుసుకునేది. ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ తెలుసుకులేదు. 3 నెలలేమో దేవకీదేవి గర్భంలో స్కెచ్ చూడండి. ఇంకా 6 నెలలేమో రేవతి గర్భంలో 6 నెలలు అక్కడ. ఇంకా ఏమి స్కెచ్ అయిపోలేదు. ఇంకేమంటే అంటే మాయా నువ్వు తర్వాత యశోదాదేవి గర్భంలో నువ్వు ప్రవేశించాలి, నేనేమో దేవకీదేవి గర్భంలో ప్రవేశిస్తాను. నేను అక్కడ పుడతాను, నువ్వు ఇక్కడ పుడతావు. మళ్ళీ తారుమారైపోయింది. నువ్వు ఇక్కడికి రావాలి, నేను అక్కడికి రావాలి. అంటే వాడు ఆయన విష్ణుమూర్తి ఏంటంటే చాలా క్లెవర్. ఇటువంటి స్కెచ్లు వేయడం ఏ విధంగా దాన్ని విజయానికి వైపు తీసుకొని పోతాడు అని. ఈ విధంగా వేదవతి అయింది. మళ్ళీ వేదవతింది ఆమె నీ కథ అయిపోయింది, ఇక చాలు నువ్వు అని. ఇక ఆవిడ కూడా ఇంకా రావణ వద్ద జరగగానే శాంతించింది. వేదవతి కూడా చనిపోయాడు కదా, ఇంకా శాంతి జీవిత లక్ష్యమే అది. ఆవిడకి తృప్తి చెందింది. ఈవిడ సేఫ్ గా ఉండి ఈవిడ పైకి మళ్ళీ అప్పుడు మళ్ళీ వేదవతి వస్తుంది, వదులుకోలేదు. వెంకటేశ్వర స్వామి కథలో మళ్ళీ పాత్రధారి అవుతుంది. ఆమెను మళ్ళీ ఇక్కడ అనుగ్రహిస్తారు వెంకటేశ్వరుడి కాలం.
ఓకే. గృహీత్వా జనకతనయా. వ్యాసుడికి ఇంత చిన్న విషయం తెలియదు. అమ్మ తెలియకపోవని అంటాడు కదా, అబ్బో వాడికి తెలియదు. చిరక కారాకు వాడికి అన్నీ తెలుసు, తెలియదని కాదు. చిరక కారాకు కూడా పెట్టేస్తే పిల్లలే పుట్టరు కదా. వ్యాసుడికి చిన్న విషయం తెలియదు. అంటే అప్పుడు కారాగృహాలు అంటే ఇప్పటి కారాగృహాలు కాదు, అన్ని అందరూ సౌకర్యాలు కోరుకునేవాళ్ళు. అన్ని సౌకర్యాలు ఉండేదండి. ఇప్పుడు కూడా అర్థం చేస్తున్నారు కదా, ఏం చేస్తారు ఇప్పుడు కూడా అన్ని సౌకర్యాలు ఇప్పుడు ఉన్నాయి. కూడా రాజకీయ నాయకుల కారాగృహాలు, రాజుల కారాగృహాలు. అయితే ఆయన ఏమని అదేమి మా ఊరికే గృహ నిర్బంధనే కానీ ఇంకేం లేదు. వాళ్ళకు ఉండే అన్ని సుఖాలు ఉంటాయి. ఒక సింహాసనం మీద కూర్చోవద్దని అంతవరకే. హౌస్ అరెస్ట్ అంతే. హౌస్ అరెస్టే అంతే తప్పితే వాడి పనులు అన్నీ వాడు మిగతా పనులను చేసుకోవచ్చు. సింహాసనం మీద మాత్రం కన్నెత్తాడు. ఇటు వస్తే కష్టం కదా, ఉన్నదంతా దాన్ని ఒక్కటే చేయొద్దని వీళ్ళ ఉద్దేశం అన్నట్టు. మిగతా అన్ని పనులు నువ్వు చేసుకో, కానీ ఇది మాత్రం నాకే అనే ఉద్దేశంతో రాజనీతిలో అది కూడా కంసుడు చేసింది అదొకటి. నువ్వు ఎలాగా ఉన్నా సరే నన్ను డిస్టర్బ్ చేయకుండా నా పని ఏదో నేను చేసుకుంటాను. తండ్రి కూడా సింహాసనం చేయకపోతే తండ్రిని కూడా కారాగృహం ఉంటుంది. మేమనుకున్నాము ఔరంగజేబు మొదటి వాడు అనుకున్నాము, అంతకంటే మొదలే కంసుడు ఉన్నాడు మనకు. ఆ పని చేసేవాడు తండ్రిని కూడా. వాడు కూడా ఔరంగజేబు కూడా అన్న పెద్దవాడు దారాశిపోవాడు ఎంత ఉత్తమం అంటే నిజంగా కూడా రాక్షస కులంలో ప్రహ్లాదుడు అంటాడు. వాడు జహంగీర్ పెద్ద కొడుకు దారాశిపోవాలి. వాడికి ఔరంగజేబుకు పెద్ద కొడుకు అంటే మహాప్రాణం. దారాశిపోహన్ వాడు ఏంటంటే మన ఉపనిషత్తులన్నీ పార్సీల కంటాలని చెప్పి ఉపనిషత్తులన్నీ ఒక 50 ఉపనిషత్తులు పార్సీ భాషలకు అనువదించాడు. ఇక్కడ మన ముంగండ అని గోదావరి జిల్లాలో ఉంది. అక్కడ జగన్నాథ పండితురాయలు ఉంటే ఆయన తన ఆస్థానంలో పెట్టుకున్నాడు. ముంగండ అని రాజమండ్రి నుంచి పోతూ ఉంటే అయినవెల్లి గణపతి అవన్నీ ఉన్నాయి. అక్కడ ముంగండ అగ్రహారం, అక్కడ అమలాపురం దగ్గర అక్కడ జగన్నాథ పండితురాయలు పుడితే ఆయనను తన ఆస్థానంలో పండితుడిగా పెట్టుకున్నాడు. ఎంత అద్భుతమైన వాడు దారాశిపో అంటే. తండ్రికి కూడా పెద్ద కొడుకు కాబట్టి పంచ ప్రాణాలు. ఈ జహాంగీర్ అనుకున్నాడు వీళ్ళిద్దరు కలిసి నన్ను రాని అని. తండ్రినేమో హౌస్ అరెస్ట్ జైల్లోనే వేశాడు. ఇక పెద్ద కదా అట్లా దారాశి కొత్త తలకాయ నరికి ఇది రాక్షస గుణం. ఒక బంగారు పళ్ళెంలో పెట్టి తన తండ్రికి కానుకగా పంపిస్తాడు. ఇదిగో నీకు ఇష్టమైనటువంటి కొడుకును చూసుకోకుండా సార్ అదేది హిస్టారికల్గా తెలియదు. ఓకే. గృహీత్మా జనకతనయాం కాంచనయష్టిమివ హుతవహే విశుద్ధాం. బంగారంలో వేసినటువంటి అగ్నిలో వేసినటువంటి బంగారు కడ్డి పవిత్రమైనట్టుగా విశుద్ధమైనట్టుగా ప్రాప్తోపురీం రఘుపతి అయోధ్య నగరానికి చేరాడు. ఎందుకు అంటే భరతస్య అనురాగం సత్ఫలం కర్తుం. భరతుని అనురాగాన్ని పరిపూర్ణం చేయడానికి. భరతుడు ఒకటే అడిగాడు, నాకు ఏమీ వద్దు నా జీవితంలో, ఒక్కటి మాత్రం అయోధ్య నగరాన్ని పరిపాలించు అని. భరతుని యొక్క ప్రేమను ఫలింపజేయడానికై మళ్ళీ సీతాదేవితో కలిసి శ్రీరామచంద్రుడు అన్ని పవిత్రురాలైనటువంటి సీతాదేవితో కలిసి అది దాంతో అయిపోతుంది. ఓకే. హుతవహం అంటే అగ్ని. మనం వేసేది హుతవహం, దాన్ని వహించేవాడు. మనం ఇప్పుడు అగ్నిహోత్రునికే ఇస్తాం కదా, ఏది వేసినా కూడా. ఇప్పుడు ఇంద్రాయ స్వ అంటాము, ఇచ్చేదేమో ఇంద్రుడికి, కానీ మనం డైరెక్ట్ ఇవ్వలేం కాబట్టి పోస్ట్ మ్యాన్ లాగా వీడు ఏం చేస్తాడంటే అగ్నిహోత్రుడు తీసుకొని మళ్ళీ వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు పోస్ట్ మ్యాన్ లాగా. హుతం వహతీతి హుతవహ. మనము ఏ దేవతకి ఇచ్చినా కూడా దాన్ని తీసుకునేవాడు, మోసేటువంటి వాడు పోస్ట్ మ్యాన్ లాంటి వాడు కాబట్టి అగ్నిహోత్రుడు. ఎంత టైం ఎంత ఇప్పుడు 20 minutes. ఓకే. ఫొనెటిక్ క్లాసు అది మొదలు సెమాంటిక్స్. అది సెమాంటిక్ క్లాసు. సెమాంటిక్స్ ఉంది కదా, సెమాంటిక్స్ ఒకటి చెప్పుకోవాలి. లేకపోతే మీరే చెప్పాలి కదా, అది లేకపోతే ఇంకొక 5 క్లాసులు ఇస్తే బాగుంటుంది. అక్కడ అసలే పెట్టుకుందాం, లేకపోతే మన కుర్రబాసులు హైదరాబాద్ బయట ఉండి తెచ్చారు. వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి. ఓకే ఓకే ఓకే. ఆన్లైన్లో పెట్టుకోవచ్చు.
ఆన్లైన్లో ఒక క్లాస్ పెట్టుకుంటే ఆన్లైన్ చెప్పుకుంటాం. అమ్మ వచ్చారంటే గ్రేటే, ఎక్కడి నుంచి వచ్చారంటే చాలా దూరం. విజయవాడ, అమలాపురం, వైజాగ్ అక్కడి నుంచి వచ్చారు. వైజాగ్ నుంచి. వైజాగ్. ఆవిడ విజయవాడ. విజయవాడ. భాగ్యలక్ష్మి మాట్లాడారు విజయవాడ నుంచి. నేను కూడా ఒక క్లాస్ ఆన్లైన్ ఆన్లైన్లో నేను కాంటాక్ట్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. మీరు చూసుకొని సెమాంటిక్స్ అయితే ఇప్పుడు చెప్పుకోవచ్చు. సెమాంటిక్స్ అంటే అర్థ పరిణామ. ఒక్కొక్క పదాన్ని ఒక అర్థంలో ఒక కాలంలో వాడుతుంటారు, ఇంకో కాలానికి వచ్చేసరికి ఆ పదానికి అర్థమే మారిపోతుంది. కాలాన్ని బట్టి ఆ పదాలకు కూడా అర్థాలు మారిపోతుంటారు కదా. అది అర్థ పరిణామము అనేది. ఆ అర్థ పరిణామము ఎన్ని విధాలుగా ఉంటుంది, కారణాలు ఏమిటి, ఎన్ని రకాలు ఎన్ని రకాలు చెప్పుకున్నా కానీ ముఖ్యంగా మూడు రకాలు ముఖ్యం. 3 varieties ఆర్ మెయిన్లీ 3 రకాలు. ఒకటి పేజీ నెంబర్ ఎక్కడ ఉంది, 18. కానీ మెటీరియల్ కూడా వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ప్రింట్ చేసినట్టుగా గాంధీజీ ఇండిపెండెన్స్ లాగానే తన నిరుక్తమంతా ప్రింట్ చేసేసారు. అంటే ఇది మొత్తం 2 ఏళ్ళది కలిపి ఇచ్చారు కదా బుక్. మాకు సెమిస్టర్ వైజ్ బుక్ ఇవ్వలేదు కదా. సెమిస్టర్ వైజ్ ఇచ్చిన దాంట్లోనే మాకు సెమిస్టర్ వైజ్ ఇవ్వలేదు సార్ అప్పుడు. సెమిస్టర్ వైజ్ కాదు సార్. కాదు సార్, ఇయర్ వైజ్ ఇచ్చేసారు. అప్పటిది అయితే ఇయర్ వైజ్ మాకు ఇవ్వటం లేదని మేము వెళ్ళి అడిగితే అప్పుడు ఇచ్చారు. ఆ పాతవే ఇచ్చేసారు. ప్రింటే చేయలేదు, మాకు ఇవ్వలేదన్న సంగతి కూడా వాళ్ళకి తెలియలేదు మేము వెళ్ళి అడిగేదాకా. పాత బుక్స్ ఉన్నాయి కాబట్టి స్టిక్కర్ వేసి ఇచ్చారు అంతే. అయితే అర్థ పరిణామము ముఖ్యంగా 3 రకాలు. ఒకటి ట్రాన్స్ఫర్ ఆఫ్ మీనింగ్ అంటే అర్థ పరివర్తనము, చేంజ్. అది అర్థ పరివర్తన, ట్రాన్స్ఫర్ ఆఫ్ మీనింగ్ అంటే టోటల్గా చేంజ్. అక్కడ కుడి అంటే ఇక్కడ ఎడమ అంటాం, ఇక్కడ ఎడమ అంటే అంత విపరీతార్థములో ట్రాన్స్ఫర్ చేయడం. అదే ఒకటే ఫస్ట్ది అది అర్థ పరివర్తనము అన్నాము. మెయిన్దేమో అర్థ పరిణామము అన్నాము. ఇదేమో పర్వాలేదు. నాకు కావాలంటే టెక్స్ట్ ఈజ్ ప్రీటెక్స్ట్ ఫర్ ఏ టీచర్. అయితే ఏంటంటే అర్థము పూర్తిగా విపరీతార్థాన్నే తీసుకోవడం, టోటల్లీ చేంజింగ్. అక్కడ ఒకటి ఉంటే దానికి విపరీతమైన అర్థంగా మారిపోవడం జరుగుతుంది. అది ఒకటి. ఇక రెండవది ఏమిటి అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మీనింగ్. అర్థ వ్యాకోచము, అర్థ విస్తారము. ఇదివరకు సంకుచితార్థములో ఉండేది, ఇప్పుడేమో మొత్తం గ్రూప్గా చెప్పేస్తాం, విస్తరింపజేస్తాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మీనింగ్, దాని యొక్క మీనింగ్ అది పట్టుకుంటాం, అది వదలము. దాంతోపాటు దాని జాతికంతా చెప్తాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మీనింగ్, అర్థ వ్యాకోచము అనొచ్చు, అర్థ విస్తారము అని అనొచ్చు. ఇక మూడవది దీనికి అగెనెస్ట్ రెస్ట్రిక్షన్ ఆఫ్ ద మీనింగ్, ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ మీనింగ్. అది ఫస్ట్. ట్రాన్స్ఫరెన్స్ ఇస్ ఫస్ట్. సెకండ్ ఈజ్ ఎక్స్పాన్షన్. థర్డ్ ఈజ్ రెస్ట్రిక్షన్ ఆఫ్ ద మీనింగ్. ఫస్ట్ అర్థ పరివర్తనము, ట్రాన్స్ఫర్ ఆఫ్ మీనింగ్. దానితో దీనికి ఎలాంటి సంబంధము లేని అర్థాన్ని అక్కడ చెప్పుకుంటాం మొదటి దాంట్లో, ట్రాన్స్ఫర్ ఆఫ్ మీనింగ్లో. ఇంకా కాకుంటే విరుద్ధార్థాన్ని చెప్పుకుంటాం, నోవే కనెక్టెడ్. ఇక రెండవది ఏమనుకున్నాము, అర్థ విస్తారం, ఎక్స్పాన్షన్. అప్పుడు ఒకటిగా చెప్పేది ఇప్పుడు 100కు అదే అర్థాన్ని చెప్తుంటాం, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మీనింగ్. ఇక మూడవదేమో సంకోచము, రెస్ట్రిక్షన్ ఆఫ్ ద మీనింగ్. ఇదివరకు 100కి చెప్పేది 100లో ఒకదానికి మాత్రమే చెప్తే అది రెస్ట్రిక్షన్ చేయడం, ఒకదానికే అని 3 రకాలుగా ముఖ్యంగా. ఇంకా ఉన్నాయి కానీ ఇవి 3 ముఖ్యం. ఇప్పుడు మొదలు ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద మీనింగ్, టోటల్లీ అర్థ పరివర్తనం. అక్కడ మంచిగా అర్థం ఉంటే ఇప్పుడు చెడు అర్థంలో. ఇప్పుడు పండిత పుత్ర అని ఉన్నది అనే అర్థంలో ఇప్పుడు వాడుతున్నాము.
మొదట్లో పండితపుత్ర అంటే పండితపుత్రుడు, తన ఆత్మవైపుత్ర నామాసి అని అట్లా ఉండేది. కానీ ఇప్పుడు పండితపుత్ర అంటే అర్థం వేరు, పరమశుంఠ. పరమశుంఠ అంటే ఏమి రాకపోతే వాడిని మనము పండితపుత్రుడండి అంటారు. ఇప్పుడు మాడుతున్నాం ఆ అర్థంలో. ఇదివరకేమో ఆయనకేందండి అంత మహానుభావుని పుత్రుడు అని గౌరవించేవాళ్ళు. ఆ అర్థం అప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు అర్థం మారిపోయింది. ఈ కాలంలో పండితపుత్ర అంటే ఇప్పుడు అలాగే శ్రీకృష్ణుడు అంటే చాలా గొప్పనైన భావం కదా, జగద్గురువు. కానీ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అది కృష్ణుడు అన్నామనుకో, ఈ అర్థమే వేరుంటుంది, ఈ అర్థమే వేరు కదా. కృష్ణుడు అనేది అప్పుడు మంచి అర్థంలోనే ఉంది. కానీ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటే మంచివాడేనా? కాదండి. కాదు కదా. అది అది ఇక్కడ చెప్పేది అది. అలాగే నిత్యాగ్నిహోత్రి అంటే ఇదివరకు ఎంత చాలా నిత్యాగ్నిహోత్రి వచ్చాడంటే పరమ పవిత్రుడు. కానీ ఇప్పుడు నిత్యాగ్నిహోత్రి అంటే తీర్థగోష్ఠి, తీర్థము, ప్రసాదం కూడా. గోష్ఠి, ప్రసాదం కూడా. ప్రసాదం అంటే మాంసం, తీర్థగోష్ఠి. ఆయనకేమిటండి రోజు తీర్థ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు అంటే రోజు తాగుతాడు, తింటాడు, అంతే. వీడి గుడి వేరు, వీడి గుడి వేరు ఉంది. గుడికి వెళ్తాడు కానీ వీడి గుడి వేరు. గోష్ఠి. శటగోపం పెట్టాడు అంటే ఇదివరకు మంచి అర్థంలో ఉండేది, కానీ ఇప్పుడు శటగోపం పెట్టాడు. ఆ టోపీ పెట్టాడు అంటే టోపీ అనేది మంచిదే కదా గౌరవంగా, కానీ ఇప్పుడు టోపీ పెట్టాడు. ఇగో ఇవన్నీ కూడా అసలు అర్థాలు వేరుగా ఉండేవి, ఇప్పుడు టోటల్గా వేరే. ఇప్పుడు అట్లాగే దేవానాం ప్రియ అని అశోకుడు శాసనాల్లో చెప్పుకుంటాడు, నేను దేవతలకు ప్రియుడినైన వాడిని. మంచి అర్థమే కదా. కానీ ఇప్పుడు దేవానాం ప్రియ అంటే మూర్ఖ, మూర్ఖ ఇత్యర్థే. దేవానాం ప్రియ అంటే మూర్ఖ. ఇగో ఇది కాలాన్ని బట్టి పదాల యొక్క అర్థం దీనికి ఏం సంబంధమే లేదు. అర్థమే వేరు, ఈ అర్థమే వేరు అని చెప్పుకుంటాం. కాబట్టి ఇది టోటల్లీ పరివర్తనం, టోటల్ పరివర్తనం కదా. ఇది టోటల్లీ పరివర్తనం, ట్రాన్స్ఫర్ ఆఫ్ ద టోటల్ మీనింగ్. ఏదో పార్షియల్లీ అని కాదు, పార్ట్లీ అని కాదు, టోటల్లీ. ఆ అర్థం వేరు, ఈ అర్థం వేరు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు రెండవది ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మీనింగ్. అంటే మీనింగ్ను ఇప్పుడు ఇదివరకు కొంచెమే వాడేవాళ్ళు, ఇప్పుడు మొత్తానికి దాన్ని అన్వయింపజేస్తారు. ఉదాహరణకు తైలం, ఇదివరకు ఏంటంటే నువ్వుల నూనెకు మాత్రమే తైలం, తిలల నుంచి వచ్చినటువంటి దానికి మాత్రమే. తిలేభ్య జాతం తైలం కదా, సెసమం ఆయిల్ అంతే. కానీ ఇప్పుడు తైలం అంటే ఆయిల్ ఇన్ జనరల్. అది దేంట్లో నుంచైనా దాని వాడు ఇప్పుడైతే ఇక్కడ సిటీలోనైతే ఎముకల నుంచి తైలం తీస్తారు. వాళ్ళు ఇష్టం ఎక్కడ తీస్తారో వాళ్ళకే తెలియదు, ఎక్కడ దొరికితే అక్కడ తీస్తుంటారు. ఇసుక నుంచి తైలం తీయరాదు అని పాపం మన భక్తులు గారి ఆయన దాని తెలుగులో ఆయన కూడా చెప్పాడు, తీయరాదు. కానీ ఇప్పుడు వీళ్ళు తీస్తున్నారు. మరి ఇప్పుడు అట్లా కూడా తీస్తున్నారు, ఇసుకల నుంచి కూడా తైలం తీస్తున్నారు. తైలం అనే పదము ఇదివరకు కేవలం నువ్వుల నూనె మాత్రమే అందే ప్రవర్తింపజేసేది, ఇప్పుడు ఆయిల్ ఇన్ జనరల్. కాబట్టి ఇది ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా ఇవ్వండి. అలాగే జయచంద్రన్ ఉన్నాడు కదా, ఒక రాజు. ఆ పృథ్వీరాజు యుద్ధం చేస్తూ ఉంటే వీడు పృథ్వీరాజును శత్రువుతో ఒకటై పృథ్వీరాజుని ఓడింపజేస్తాడు, చంపిస్తాడు. ఓడింపజేయడం పృథ్వీ వాడి మంత్రే జయచంద్ర చేసినవన్నీ అది వాడితోనే ఉండి వాడినే చంపిస్తే అలాంటి ఏమంటాడు, వీడు ఒక కొత్త జయచంద్ తయారయ్యాడు అంటారు. ట్రైటర్ వాడితో పాటే ఉంటాడు, వాడితోనే ఉండి తడిగుడ్డతో గొంతు అది వీడనుకుంటే తడిగుడ్డ దాక్తుంటే చల్లగా ఉంది, హాయిగా ఉంది అని అనుకుంటాడు, గొంతు పీగా నొక్కేస్తాడు. అలాగా తెలియకుండా, అంటే వీళ్ళు కళలో కూడా ఊహించాడు కదా మనవాడు మనకెట్లా చేస్తాడు అని. కానీ చేసింది అలాంటి రైటర్స్ అందరినీ కూడా
వ్యాపించింది. అప్పుడు కూడా వాడు కూడా ఒక ఆరాధకు మాత్రమే, జయచంద్ కూడా కేవలం వాడికే అపకారం చేసి. కానీ ఇప్పుడు దాన్ని మనం ఏంటంటే అందరికీ దేశానికి ఎవరైతే ద్రోహం చేస్తూ ఉంటారో, రాజుకు ఎవరైతే ద్రోహం చేస్తుంటారో వాళ్ళందరినీ కూడా జయచంద్ జయచంద్ అనే పిలుస్తూ ఉంటారు. చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. కరెక్ట్. కుశలహ. కుశలహ అంటే ఒరిజినల్గా దర్భలు కోసేవాడు. కుశాన్ లునత్తీత్ కుశలహ. కానీ ఇప్పుడు అది అంటే దర్భలు కోయాలంటే కూడా నేర్పు ఉండాలి కదా, లేకపోతే ఏంటంటే వేళ్ళు రక్తంతో నిండిపోతాయి, చాలా షార్ప్గా ఉంటాయి. కాబట్టి కుశలహ అంటే కేవలం గ్రాస్ కట్టర్ అని కాకుండా స్కిల్ఫుల్ పర్సన్ అని వాడుతాను. అలాగే ప్రవీణ అని ఉన్నది. ప్రవీణ అంటే ఒరిజినల్గా వీణను వాయించేవాడు అని, వీణావాదనం చేసేవాడు. కానీ ఇప్పుడు ప్రవీణ అంటే ఎక్స్పర్ట్ అని వాడుతున్నాం. ఎందుకంటే వీణావాదనం చేయాలంటే కూడా నైపుణ్యం ఉండాలి కదా, లేకపోతే ఏంటంటే వీళ్ళు వాటిని వాటిని తాకుతూ కట్ అయిపోతాయి. అది అలాగే స్నాతక అంటారు. ఇప్పుడు స్నాతం చేసిన వాడు స్నాతక, కానీ ఇప్పుడు స్నాతక అంటే గ్రాడ్యుయేట్ అనేది, అంతే కదా, గ్రాడ్యుయేట్, ఎనీ గ్రాడ్యుయేట్. స్నాతకోత్సవం అంటే ఎనీ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ అని. ఇదివరకు స్నాతక అంటే స్నానం చేసిన వాడు అంటే, అప్పుడు స్నానం చేయిస్తారు, దాన్ని స్నాతక వ్రతము అని కాశీ యాత్రాం గారు. కానీ ఇప్పుడు ఇక్కడ స్నాతక వ్రతం మన విశ్వవిద్యాలయాల్లో కాన్వకేషన్ ఇట్లాంటి అర్థంలో దాన్ని గ్రాడ్యుయేట్ అనే అర్థంలో వాడుతున్నారు. ఇంకా ఎక్కువ కరెక్ట్, అది అన్ని సర్వత్ర వర్జయతని ఉన్నది. ఎక్కువ చెప్తే ఉన్నాయని పోతాయి. ఇక తర్వాత అర్థ సంకోచము, రెస్ట్రిక్షన్ ఆఫ్ ద మీనింగ్. మృగ అంటే యానిమల్ ఇన్ జనరల్, అంతే కదా. కాదంటున్నాను, ఒరిజినల్ గానే మృగ అంటే ఎనీ యానిమల్. మృగము అంటే యానిమల్, ఎనీ యానిమల్. కానీ ఇప్పుడు నౌ వీ హ్యావ్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ డీర్ ఓన్లీ. ఇప్పుడు విపులార్థంలో ఉన్నదాన్ని ఇప్పుడు మనం సంకోచం చేసి కేవలం డీర్కే వాడుతున్నాం. అలాగే ఇక్కడ పంకజం ఇక్కడ ఇదివరకు బురదలో పుట్టిన ప్రతిదాన్ని, నాసు కానీ నత్తగుల్ల కానీ అన్నిటినీ పంకజం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు నౌ వీ హ్యావ్ రెస్ట్రిక్టెడ్ పంకజ వర్డ్ టు ఓన్లీ లోటస్. ఓన్లీ లోటస్. మిగతా వాటిని మనం పంకజాలు అనము. నాచును కానీ నత్తగుళ్ళను కానీ వాటిని పంకజాలు అనము. ఇంకొక ఎగ్జాంపుల్, భార్య పోషించబడేది స్త్రీ, ఎనీ స్త్రీ ఇన్ ద హౌస్. అంతేగా. ఇప్పుడు ఇదివరకు అనేవాడు భార్య అంటే, వీడు భర్త అంటే పోషించే, వీడు పోషించేటువంటి ఆమెను భార్య, అంతే కదా. కానీ ఇప్పుడు వీడు పోషించే సేవకుడిని వాళ్ళందరి భార్య మరి అర్థం. కాబట్టి ఇప్పుడు భార్య అనే పదం ఇదివరకు ఏంటంటే వీడి మీద ఆధారపడి ఉండేటువంటి వాళ్ళందరూ అప్పుడు భార్య అనే పదంతో చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు భార్య అంటే అట్లా కాదు, ఓన్లీ బెటర్ ఆఫ్, ఈమె ఒక్కతే భార్య. వాళ్ళు అన్నామనుకో అది గొప్ప మునిగిపోతుంది. వాళ్ళని ఎవరిని వీడు భరిస్తాడు, పోయి సహాయం చేస్తాడు అన్ని రకాలుగా. కానీ వాళ్ళని భార్య అనే పదం చేత చెప్పకూడదు. చెప్తే వీడి సంసారమే కూలిపోతుంది. అది ఇలాగా ఇంకా ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఈ మూడే మనకు సెమాంటిక్స్లో. అయితే ఎందుకు మారుతుంది అనేది ప్రశ్న. ఏదో ఒక కారణం ఉండాలి కదా. దానికి కొన్ని కారణాలు కూడా అతను ఇస్తాడు. కొన్ని యూఫేమిజము, కొన్ని అశుభమైన పదాలు చెప్పకూడదు కాబట్టి ఇప్పుడు అదే ఇప్పుడు చనిపోయాడు అని చెప్తే బాగుండదు కదా. కీర్తిశేష అని అంటుంటాం. పంచత్వం గత, ఏదో ఒక అందమైన మాటతో. యూఫేమిజం అంటే సభ్యోక్తి, శిష్టోక్తి, చెప్పేదాన్ని శుభంగా చెప్పండి.
చనిపోయాడు అంటే అశుభంగా ఉంటుంది. లేదంటే కీర్తిశేషులు అయ్యారండి, పరమపది పరమపదించారండి, స్వర్గస్థులు అయ్యారండి. సో ఈ పదాలతో బియ్యం లేవని అనకూడదు కదా, ఇంట్లో ఉన్నాయంటే నిండుగా ఉన్నాయండి. అలాగే దీపం ఆరిపోయింది అని కొండెక్కింది అనాలి. ఇవన్నీ యూఫేమిజం, ఇలాంటి కారణాలు కొన్ని ఉన్నాయి. ఈ కారణాలతో ఏంటంటే ఒక అర్థములో వాడబడేటువంటి పదాన్ని ఈ కాలానికి అనుగుణంగా, దాంట్లో కూడా ఇంకా కారణాలు చాలా చెప్పాడు. అంటే నొక్కి పలకడం ఇష్టం పలకలేక కొన్ని ఉచ్చారణ లోపాలు అవి దాని కింద వస్తాయి, పొలిటిక్స్ కిందకి వస్తాయి. కానీ అందరికి చెప్పేదేదో అసభ్యంగా ఉంటుంది. అది చెప్తే ఏంటంటే వీడు ఇంత మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడే నిక్కచ్చిగా చెప్తూ వాటిని అందంగా చెప్పాలి కాబట్టి ఈ పదాలని ఈ విధంగా అర్థాలు అనేవి మారుతూ ఉంటాయని దీని గురించి రాయాలి. ఓకేనా? ఇంకేమున్నాయి కానీ అంతే కదా. ఒక భాష నుంచి ఇంకో భాష. ఇప్పుడు ట్రైన్ ఉంది, మనం దాన్ని తెలుగులో కూడా ట్రైన్ అనే అంటాం. లేకపోతే దాన్ని ధూమశకటం అని ఎవరంతా 5 అక్షరాలతో ఎవరు పిలుస్తారు. 2 అక్షరాలతో పోయేదానికి ట్రైన్ అంటే 2 అక్షరాలతో పోయేదానికి కావాలంటే దాన్ని మనం అజంతం చేసేస్తాం. వాళ్ళది హలంతం అయితేనేమి, మనది అజంతం. మనం అజంతం పెన్, అది 2 అక్షరాలతో అయిపోయేదానికి. మళ్ళీ లేఖిని ఏదో కొత్త కదా, ఒరిజినల్ పదాలు ఆ పదాలను చెప్పడం కొంచెం దీర్ఘమైపోతుంది కదా. ఆ రోడ్ అనేది కూడా ఉంది, దానికి ఏదో చెప్పాలి. అన్ని గ్లాసులకు అదే గ్లాస్ పదం. అది గ్లాస్ అంటే యాక్చువల్గా అద్దం, గాజు అనేదే గ్లాసు. కానీ స్టీల్ తీసుకొచ్చి కూడా గ్లాస్ అంటారు, బంగారు కూడా గ్లాస్ అంటారు, వెండిని కూడా గ్లాస్ అంటారు. గ్లాస్ అంటేనే అదొక పాత్ర అనే అర్థంలో ఇప్పుడు మాట్లాడుతున్నాం. అది అట్లా మారుతూ ఉంటాయి అని వాటికి కొన్ని రీజన్స్ చెప్పారు. ఇది మీకు వచ్చే క్వశ్చన్. దౌలత్ ఖానా గరీబ్ ఖానా. దౌలత్ ఖానా గరీబ్ ఖానా అని. దౌలత్ ఖానా అంటే ధనవంతుని ఇల్లు, గరీబ్ ఖానా అంటే దరిద్రుని యొక్క ఇల్లు. కానీ ఇప్పుడు తన గురించి చెప్పినప్పుడు ఎంత రాజైనా కూడా మేరా గరీబ్ ఖానా ఫర్ తస్రీఫ్ రఖీ అంటాడు. బట్టి రాజే అంటున్నాడు. మేరా అంటే తన ఇల్లు అని చెప్పినప్పుడు గరీబ్ ఖానా అని వినయం కొరకు. అదే ఎదుటివాణి యొక్క ఇల్లు అని చెప్పినప్పుడు ఏంటంటే దౌలత్ ఖానా. అప్పుడు దౌలత్ ఖానాకి మా ఆజాతా అంటే మీ ఇంటికి నేను వస్తాను. దీంతో కూడా అర్థాలు మారుతుంటాయని అనేక రకాలు చెప్పారు. ఓకే, ఒకటి నేను ఇంకొకటి మీకు దాని తర్వాత ఆన్లైన్లో ఒకటి చెప్తే పంచత్వం గత. అదే మరణించాడు అంటే బాగుండదు, చనిపోయాడు అంటే మరీ బాగుండదు, పోయాడండి అంటే బాగుండదు. కాబట్టి దాని గురించి పంచత్వం గత అని 5 అవస్థలు ఉన్నాయి. కాబట్టి బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య. దాని తర్వాత ఇంకో అవస్థనే 5వది. ఇవన్నీ అవస్థలే, స్టేజెస్ ఆఫ్ ద లైఫ్. ఆ పంచభూతాల్లో కలిసిపోతాడు అని. పంచత్వం గత అంటే పంచభూతాల్లో కలిసిపోయాడు అన్నా కూడా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోయాడు అంతే తప్పితే అంటే పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం అసలే లేదు. వాసాంసి జీర్ణాయ యథాయ నవానికులున్నారోపర అంతే అనేటువంటి భావం చేత, అంటే శిష్టోక్తి కింద చెప్పేదేదో సభ్యంగా చెప్పడం, మర్యాదగా చెప్పడం, ఎదుటి వాళ్లకు కఠినమైన పదాన్ని వినియోగించకుండా దాన్ని మంగళమైనటువంటి పదాలతో చెప్పడం. ఈ విధంగా పదాలకు అర్థాలు మారుతుంటాయి. పంచత్వం గత 5వ అవస్థను పొందిన నుంచి, లేకపోతే పంచభూతాల్లో కలిసిపోయాడు. ఏ భాగము ఏ భాగము ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ అక్కడికి అది కూడా 5 శరీరమే పాంచభౌతికాల భూతాల కలయిక కాబట్టి ఆయా భూతాల్లో అక్కడికి వాటి స్పర్శ ఇంటికి వెళ్ళిపోయాయి. అక్కడ తృప్తినే పొందుతుంది. కానీ చనిపోయాడంటే ఏదో జరిగినట్టుగా జరగడం లేదు, ఏం లేదు. ఎవరి వాళ్ళు అక్కడికి వాళ్ళ ఇంటికి అవి వెళ్ళిపోయాయి అని సుఖంగా చెప్పడానికి, చెప్పేదేదో శుభంగా చెప్పడానికి ఈ అర్థపరిణామం అనేది వస్తుంది. ఓకే, శుభం. రైట్ సార్.